ఈ వీడియోలో మీరు అందరూ జాయిన్ అయ్యారు కదా, ప్రతి ఒక్కరిది డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. ఆఫ్టర్ క్లారిఫైయింగ్ ఎవ్రీవన్స్ డౌట్ ఓన్లీ ఐ విల్ కంప్లీట్ ఆర్ క్లోజ్ దిస్ డెమో క్లాస్. సో మేడం ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చేయలేదు అట్లా ఉండదు, అందరిది డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. ఫస్ట్ మీరు నేనేం చెప్పడానికి ఇక్కడ వచ్చాను, ఎందుకు ఈ డెమో క్లాస్ క్రియేట్ చేశాను అది వినండి. దాని తర్వాత మీరు చాట్ లో మీ క్వశ్చన్స్ పెడితే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పేరు చెప్తూ నేను వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఓకే, మీ అందరికీ తెలుసు నా పేరు సుష్మిత మధు, నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ నా వీడియోస్ చూసి ఇక్కడ వరకు వచ్చారు. నా డిజిటల్ మార్కెటింగ్ ఎస్ చాలా బూమింగ్ ఇండస్ట్రీ, బూమింగ్ కరియర్ కూడా మనం చెప్పొచ్చు. 2024 లో మీరు ఇప్పుడు యూట్యూబ్ లో న్యూస్ లో ఎక్కడ చూసినా లే ఆఫ్స్ జరుగుతున్నాయి అని వింటూనే ఉంటున్నారు, రైట్? గూగుల్లో ఇంతమందిని తీసేశారు, ఈ కంపెనీలో ఇంతమందిని తీసేశారు అని. మరి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే వాళ్ళు లే ఆఫ్ అయిన తర్వాత ఏం చేస్తారు? డెఫినెట్లీ వేరే జాబ్ చూసుకోవాలి కదా. కానీ డిజిటల్ మార్కెటర్స్ కి ఒక బెనిఫిట్ ఎలా ఉంటుంది అంటే, సపోజ్ ఏదో ఒక రీజన్ వల్ల లే ఆఫ్ అంటే కాదు, ఈ ఇండస్ట్రీలో డిజిటల్ మార్కెటింగ్ లో మనం చాలా రిక్వైర్మెంట్ లేదు, లేకపోతే డల్ ఉంది మార్కెట్, అట్లాంటి సిచ్యువేషన్ ఉండదు. ఎప్పుడైనా సపోజ్ ఏదో ఇష్యూ వల్ల జాబ్ వెళ్ళిపోతే కూడా మనకు ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అలాగే చాలా డిఫరెంట్ వేస్ ఉంటాయి డిజిటల్ మార్కెటింగ్ ని యూజ్ చేస్తూ మనం మంత్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనం కంటిన్యూగా చేసుకుంటూ ఉంటాం. సో ఇవి అన్ని కూడా ఒక డిజిటల్ మార్కెటర్స్ కి తెలుస్తుంది. అండ్ ఎస్, చాలా బూమింగ్ ఇండస్ట్రీ. మార్కెట్ లో బిజినెసెస్ ఎప్పుడు వరకు ఉంటాయి, అప్పుడు వరకు మార్కెటింగ్ కూడా ఉంటుంది. మార్కెటింగ్ ఉంటే డిజిటల్ మార్కెటింగ్ కూడా ఉంటుంది. సో అందుకే ఈ కరియర్ ని నేను చాలా బూమింగ్ ఇండస్ట్రీ అని చెప్పాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసి, చాలా మంది ఉంటారు కదా, మేడం నాకు కోడింగ్ రాదు, నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చా? 100% నేర్చుకోవచ్చు. రీజన్, డిజిటల్ మార్కెటింగ్ లో మాకు చాలా హార్డ్ కోర్ కోడింగ్ ఏం అవసరం ఉండదు. వితౌట్ కోడింగ్ నాలెడ్జ్ ఓన్లీ వీ కెన్ లెర్న్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, నా డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్స్ చేస్తే బాగుంటుందా, కరియర్ లో గ్యాప్ ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటుందా అంటే, ఎస్, ఫ్రెషర్స్ కి ఇంట్రెస్ట్ ఉంది అంటే వాళ్ళు కూడా చేయొచ్చు. కరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఇమీడియట్లీ జాబ్ కావాలి అంటే, వాళ్ళకి అర్నింగ్ స్టార్ట్ అవ్వాలి, మంచి పెద్ద కంపెనీస్ లో జాబ్ కావాలి అంటే వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటూ వాళ్ళు ఏదైనా మంచి కంపెనీస్ లో వాళ్ళు జాబ్ సంపాదించుకోవచ్చు. ప్లీజ్ రిమెంబర్, డిజిటల్ మార్కెటింగ్ ఈ కరియర్ లో మీరు ఒక కంపెనీలో ఇంటర్వ్యూ కోసం వెళ్ళారు అనుకోండి, మీకు ఎంత మార్క్స్ వచ్చింది, మీ పర్సెంటేజ్ ఏంటి, మీరు డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ చేస్తారా లేదా, లేకపోతే మీకు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, లేకపోతే మీకు ఇంత కరియర్ గ్యాప్ ఉందా లేదా, ఇవి అన్ని ఏం చూడరు. మీకు స్కిల్స్ ఉంది అంటే మీరు ఈజీగా స్కిల్స్ ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా మీకు ఉంది అనుకోండి, ఇంటర్వ్యూ క్రాక్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. సో ఇది అట్లాంటి ఒక కరియర్. సో ఎస్, కరియర్ లో గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా ఇట్ సైడ్ రావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ సైడ్ రావచ్చు. ఓకే, నెక్స్ట్ థింగ్, మీరు చాలా మంది హౌస్ వైఫ్స్ కూడా ఉంటారు కదా, అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల పిల్లల వల్ల వాళ్ళు కరియర్ మీద అంతా ఫోకస్ చేయలేకపోయారు, లేకపోతే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ వల్ల కరియర్ ని కొంచెం టైం ఎక్కువ తీసుకున్నారు, అంటే సాక్రిఫైస్ చేశారు అని మనం చెప్పొచ్చు. అట్లాంటి లేడీస్ కూడా సపోజ్ మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారు అంటే, డిజిటల్ మార్కెటింగ్ తో పాటు తర్వాత మీరు ఫ్రీలాన్సింగ్ లాగా కూడా మీ కెరియర్ స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది కదా. హౌస్ వైఫ్స్ హూ ఆర్ రెడీ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వాళ్ళకి ఇంకా ఆపర్చునిటీస్ ఉంటాయి. మన స్టూడెంట్ లోనే చాలా మంది స్టూడెంట్ ఉన్నారు, కరియర్ 9 స్టూడెంట్స్, వాళ్ళు 11 ఇయర్స్ 13 ఇయర్స్ 17 ఇయర్స్ అంటే హౌస్ వైఫ్ లాగా ఉన్నాక తర్వాత మన దగ్గర వచ్చి డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఇప్పుడు మంచిగా హైటెక్ సిటీలో ఫుల్ పాష్ కంపెనీ అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీ, అది కూడా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో వాళ్ళు డిజిటల్ మార్కెటర్ లాగా ఫ్రెషర్ లాగా జాబ్ స్టార్ట్ చేశారు. సో ఇట్లాంటి మన కరియర్ 9 లోనే చాలా స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు సెటిల్ అయ్యారు అని మనం చెప్పొచ్చు. ఇది హౌస్ వైఫ్స్ తో పాటు చాలా మంది ఫేక్ ఎక్స్పీరియన్స్ అక్కడ డిఫరెంట్ ప్లేసెస్ లో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి లక్షల డబ్బు ఇన్వెస్ట్ చేసి లాస్ట్ లో ఏం కుదరక వాళ్ళు ఖాళీగా కూర్చుంటారు. అంటే అన్ని ట్రై చేసేసారు, ఇంకా ఎక్కడ కూడా ఏం సూట్ అయితే లేదు అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా నేను చెప్తాను, లాస్ట్ ఆప్షన్ లాగా ఒకసారి డిజిటల్ మార్కెటింగ్ గురించి ఆలోచించండి. మీరు ఎస్ఏపి ఇది అది డిఫరెంట్ కరియర్స్ ట్రై చేశారు కదా, ఒకసారి డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు ట్రై చేయొద్దు కదా, నేను వాళ్ళకి కూడా ఇదే రికమెండ్ చేస్తాను. సో డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసి కరియర్ లో గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు, ప్లస్ ఫ్యూచర్ లో నేను ఒక బిజినెస్ ఓనర్ అవ్వాలి, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, అది డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ కావచ్చు, అది ఒక ఈ కామర్స్ బిజినెస్ కావచ్చు, అది ఏదైనా ఒక
యూనిక్ ఐడియా కావచ్చు, ఏదైనా మీ బ్రెయిన్ లో ఒక బిజినెస్ ఐడియా ఉంది, నేను బిజినెస్ ఓనర్ అవ్వాలి అంటే కూడా మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే బాగుంటుంది. అంత మంచి కరియర్ ఇది డిజిటల్ మార్కెటింగ్. అండ్ ఎస్, ఇట్ ఈస్ ఎ వెరీ క్రియేటివ్ కరియర్. కోడింగ్ ఉండదు అండ్ చాలా మంచి క్రియేటివ్ థింగ్స్ తోని మీరు వర్క్ చేస్తారు. సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్ ఇట్లాంటి స్ట్రాటజీస్ మీద మీరు వర్క్ చేస్తారు. ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ ఒకటే నేర్చుకుంటే సరిపోతుందా అంటే ఎస్, మార్కెట్ లో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లోపల అన్ని కవర్ అయిపోతుంది. వెబ్సైట్ డెవలప్మెంట్, SEO, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ఇవన్నీ మీరు మంచిగా నేర్చుకున్నారు అంటే జాబ్ క్రాక్ చేయడం అంత పెద్ద ఛాలెంజ్ కాదు అని చెప్తా. ఓకే, సో డిజిటల్ మార్కెటింగ్ నేను మీకు జస్ట్ ఒక ఓవర్ వ్యూ చెప్పాను. డిజిటల్ మార్కెటింగ్ ఫ్యూచర్ లో గ్రోత్ ఉంటుందా? డెఫినెట్లీ ఉంటుంది. AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ కి గ్రోత్ ఉంటుందా? డెఫినెట్లీ ఉంటుంది. రీజన్, మనం డిజిటల్ మార్కెటర్స్ కదా, వీఆర్ స్మార్ట్ వర్కర్స్. మనం AI టూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ని యూజ్ చేస్తూ మనం డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నాం. అండ్ ఎస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మన జాబ్ ని రిప్లేస్ చేసేస్తుందా అంటే కాదు అని చెప్తాను. ఎన్ని టూల్స్ వచ్చినా కూడా ఆ టూల్స్ యూజ్ చేసే పని చేసే వాళ్ళు కావాలి కదా. సో అక్కడే మన రిక్వైర్మెంట్ వస్తుంది. సో ఎస్, మార్కెట్ లో మల్టీనేషనల్ కంపెనీస్, మిడ్ లెవెల్ కంపెనీస్, స్మాల్ స్కేల్ స్టార్ట్అప్ కంపెనీస్ లో కూడా డిజిటల్ మార్కెటర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. నా డిజిటల్ మార్కెటింగ్ నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను, మీ అందరికి చూపిస్తాను. ఓకే, ఫస్ట్ థింగ్ Career 9 గురించి చెప్తాను. Career 9 ఇస్ మై ఎడ్టెక్ కంపెనీ ఆర్ స్టార్ట్అప్ కంపెనీ అని కూడా మీరు రెఫర్ చేయొచ్చు. Career 9 ఎప్పుడు స్టార్ట్ అయింది? నేనంటే ట్రైనింగ్ బిజినెస్ లో 2017 నుంచి ఉన్నాను. 2017 నుంచి నేను ట్రైనింగ్స్ చేస్తున్నాను. కానీ Career 9 ఈ పేరు, కొత్త పేరు, డొమైన్ రిజిస్టర్ చేసి ఇంకా కంపెనీ ఫార్మేషన్ ఇవి అన్ని కంప్లీట్ చేసిన తర్వాత 2021 లో Career 9 స్టార్ట్ చేశారు. సో ఎస్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 3 years కంపెనీ అని మనం చెప్పొచ్చు. 3 years యంగ్ కంపెనీ. Career 9 వచ్చేసి కార్ఖానా, సికింద్రాబాద్, హైదరాబాద్ లో సికింద్రాబాద్ లోపల కార్ఖానా అని ఒక ఏరియా ఉంది. ఇక్కడ ఉంది మన ఆఫీస్. సో సపోజ్ మీలో ఎవరైనా మన ఆఫీస్ కి వచ్చి డైరెక్ట్లీ ఫేస్ టు ఫేస్ మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేయాలని ఉంది అంటే మీరు డైరెక్ట్లీ రావచ్చు. మీరు ఎలా వస్తారు, నేను మీకు లొకేషన్ షేర్ చేస్తాను. ఓకే, గూగుల్ మ్యాప్స్ లో వెళ్ళి Career 9 అంతే టైప్ చేస్తే చాలు. Career 9 టైప్ చేస్తే మీకు ఇలా లొకేషన్ కనిపిస్తుంది. సో ఇది చూడండి, ఇది హైదరాబాద్ లొకేషన్, ఇది వచ్చేసి సికింద్రాబాద్ లో మెయిన్ రోడ్ పక్కకే ఉంటుంది మన ఆఫీస్. Career 9 ఈ లొకేషన్ లో వచ్చాక మీకు ఇట్లాంటి ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ లో మన బోర్డు కూడా ఉంటుంది. 3rd floor లో మన ఆఫీస్ ఉంది. కార్ఖానా గ్రిల్ 9 పక్కకే. సో ఇది వచ్చేసి మన లొకేషన్. నా మన Career 9 వెబ్సైట్ కూడా మీరు చూడొచ్చు. career9.com అని మీరు టైప్ చేస్తే మీకు మన వెబ్సైట్ కనిపిస్తుంది. సపోజ్ మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి, మా కంపెనీలో మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో ఏమేమి చెప్తాము ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది అంటే ఒకసారి మా వెబ్సైట్ కూడా చూడండి. career9.com అని మా వెబ్సైట్ పేరు ఉంటుంది. ఓకే, నా Career 9 తర్వాత మా ట్రైనింగ్ ఎలా ఉంటుంది అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎస్, ఫస్ట్ నేను మీకు సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో స్పెషల్లీ ఈ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ లో మేము ఏమేమి చెప్తాం, మీకు కావాలి అంటే మీరు ఒక స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, స్క్రీన్ షాట్ ఏం తీసుకుంటారు, సేమ్ ఇది ఫోన్ లో లేకపోతే మీ ల్యాప్టాప్ లో స్క్రీన్ షాట్ తీసుకోండి. కోర్స్ సిలబస్ లో మేము బేసిక్స్ ఆఫ్ మార్కెటింగ్, వెబ్సైట్ డెవలప్మెంట్, SEO, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ మార్కెటింగ్, లింక్డ్ఇన్, యూట్యూబ్, ట్విట్టర్ అంటే ఇప్పుడు X అయిపోయింది, అండ్ వెబ్ అనాలిటిక్స్, ఈమెయిల్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, హౌ టు బికమ్ అ ఫ్రీలాన్సర్, సర్టిఫికేషన్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్, మాక్ ఇంటర్వ్యూస్, ఇంకా లాస్ట్ లో మీరు చూస్తే జాబ్ ఇంటర్వ్యూ ప్లేస్మెంట్ కూడా, ఇవి అన్ని మన కోర్స్ లోనే యాడెడ్ ఉంది. నా మీరు చూస్తే 17th మాడ్యూల్ జాబ్ ఇంటర్వ్యూ ప్లేస్మెంట్ కి నేను కొంచెం హైలైట్ చేశాను. ఎందుకంటే మా సపోర్ట్ అలా ఉంటుంది. మా సైడ్ నుంచి మీకు ఇది నౌకరీ ప్రొఫైల్స్ ఎలా చేస్తారు, అండ్ రెజ్యూమేస్ ఎలా క్రియేట్ చేస్తారు, అండ్ లింక్డ్ఇన్ ఎలా క్రియేట్ చేస్తారు, ఇవి అన్ని కూడా అంటే ఒక జాబ్ ఇంటర్వ్యూలో ప్లేస్ అవ్వడానికి ఎట్లాంటి హెల్ప్, ఎట్లాంటి సపోర్ట్ కావాలి, ఇవి అన్ని మేము చెప్తాం. ఇవి అన్ని నేను దగ్గర నుంచి మీకు అన్ని చెప్తాను. అండ్ రిమెంబర్,
బేసిక్స్ ఆఫ్ మార్కెటింగ్ నుంచి జాబ్ ఇంటర్వ్యూ ప్లేస్మెంట్ ఇవి మొత్తం నేనే చెప్తాను క్లాస్. అంటే వేరే ట్రైనర్స్ కాదు, నేనే మొత్తం క్లాస్ తీసుకుంటాను. సో ఇది వచ్చేసి మన సిలబస్ నేర్చుకుంటారు. అండ్ ఈ మొత్తం సిలబస్ ని ఎలా ప్లాన్ చేశాను అంటే అంటే సి ఒక క్లాస్ లో అందరూ క్లెవర్ స్టూడెంట్ ఉండరు కదా. సో బిలో యావరేజ్ స్టూడెంట్ లేకపోతే టెక్నికల్లీ వాళ్ళంతా స్ట్రాంగ్ కాదు, అట్లాంటి క్యాండిడేట్స్ కి కూడా ఈజీగా అర్థమయ్యేలాగా బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు డిజిటల్ మార్కెటింగ్ ఎలా యూజ్ అయితే ఎలా నేర్చుకుంటే బాగుంటుంది ఇవన్నీ ఆలోచించి మేము ఈ కోర్స్ ని డిజైన్ చేశాము. అండ్ ఎస్ యాజ్ ఐ సెడ్ మొత్తం కోర్స్ నేనే చెప్తాను. అండ్ ఎవ్రీ డే క్లాసెస్ ఉంటాయి మీకు. ఎవ్రీడే ఇప్పుడు మనం 4 o'clock ఈ డెమో క్లాస్ చేస్తున్నాం కదా, ఎవ్రీడే మీకు 4 o'clock to 5:30 ఈ టైంలో క్లాసెస్ ఉంటాయి. మన దగ్గర Career 9 లో యూ విల్ హ్యావ్ త్రీ టైప్ ఆఫ్ ట్రైనింగ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి క్లాస్ రూమ్ ట్రైనింగ్. నేను ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ లో మీకు లొకేషన్ చూపించాను కదా, ఆ లొకేషన్ లోనే క్లాస్ రూమ్ ట్రైనింగ్స్ జరుగుతాయి. సెకండ్ వచ్చేసి ఆన్లైన్ ట్రైనింగ్స్. ఆన్లైన్ ట్రైనింగ్స్ అంటే ఇప్పుడు మనం జూమ్ లో ఎలా చేస్తున్నాం సేమ్ ఇలాగే ఆన్లైన్ ట్రైనింగ్స్ కూడా ఇలాగే ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి రికార్డెడ్ వీడియోస్. రికార్డెడ్ వీడియోస్ కూడా ఎవరికి సూటబుల్ అంటే వాళ్ళు డైలీ ఒక టైంలో వచ్చి వాళ్ళు ట్రైనింగ్ చేయలేరు. ఎప్పుడు మేడం నేను 2-3 డేస్ లో ఒకసారి నేను చూసుకుంటాను అనుకునే వాళ్ళు ఉంటారు కదా, కొంచెం బిజీ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం రికార్డెడ్ వీడియోస్ కూడా మనం ఒక ట్రైనింగ్ కోర్స్ లాగా పెట్టాము. నా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా మంది అనుకుంటారు కదా మేడం కోర్స్ అంటే అర్థమైంది, ఓకే మీరు అన్ని కవర్ చేస్తున్నారు, కంప్లీట్ A to Z డిజిటల్ మార్కెటింగ్ లో ఏమేమి కావాలి అన్ని కవర్ చేస్తున్నాం గైస్. అండ్ వన్ మోర్ థింగ్ మీరు ఆలోచించవచ్చు, మేడం మీరు థర్డ్ అంటే కోర్స్ లో ఓన్లీ SEO అని పెట్టారు, ఓన్లీ గూగుల్ యాడ్స్ అని పెట్టారు, ఓన్లీ సోషల్ మీడియా మార్కెటింగ్ అని పెట్టారు, దాని లోపల అన్ని కవర్ అవుతుందా అని మీరు అడగచ్చు కదా. అది ఓన్లీ చూడడానికి SEO జస్ట్ 3 letters లాగా కనిపిస్తుంది, కానీ SEO ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వెరీ బిగ్ ఓషన్. దాని లోపల చాలా పెద్ద అది సముద్రం లాంటి ఒక టాపిక్ అని చెప్పొచ్చు. సో ఎస్, ఫ్రెషర్ జాబ్స్ కి ఎంత సరిపోతుంది అక్కడి వరకు మేము చాలా డీప్ గానే చెప్తాం. అంటే మీరు ఏదైనా జాబ్ లో వెళ్ళాక జాబ్ లో చేరాక మీరు సింగిల్ గా మీరు ఒక ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసే లాగా ఆ స్టేజ్ కి మీకు మేము రెడీ చేసి ఇచ్చేస్తాం. సో ఆ లెవెల్ కి మీరు వచ్చేస్తారు మన ట్రైనింగ్ తర్వాత. ఓకే, నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీరు ఆలోచించవచ్చు, మేడం మీ కోర్సే ఎందుకు, మీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎందుకు జాయిన్ అవ్వాలి? ఎందుకంటే మార్కెట్ లో చాలా డిఫరెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా. హైదరాబాద్ లోని ఎన్ని డిఫరెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి గైస్. మీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎందుకు జాయిన్ అవ్వాలి? కానీ ఫస్ట్ థింగ్ నేను మీకు చెప్తాను, ప్రతి ఒక్క ట్రైనర్ కి ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది కదా. నేను ఈ ట్రైనర్ బాగాలేరు, ఆ ట్రైనర్ బాగున్నారు, నేను ఇట్లా ఏం చెప్పాను. ఎవ్రీ ట్రైనర్ కి వాళ్ళ ఓన్ మార్కెటింగ్ స్టైల్, వాళ్ళ టీచింగ్ స్టైల్, వాళ్ళ స్ట్రాటజీస్ డిఫరెంట్ లాగా ఉంటుంది. నాకు ఒక డిఫరెంట్ స్టైల్ ఉంది, నేను ఒక డిఫరెంట్ లాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేర్పిస్తాను టాపిక్స్. సపోజ్ నా టీచింగ్ స్టైల్ ఎవరికైనా నచ్చుతుంది అంటే వాళ్ళు మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ కావచ్చు. అలాగే నా టీచింగ్ స్టైల్ తో పాటు మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో మేము మీకు ఒక రియల్ టైం లైవ్ ప్రాజెక్ట్ మీద ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్ చేపిస్తూ మొత్తం ట్రైనింగ్ చేపిస్తాము. మీకు ఈ మొత్తం డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ తెలుగులో ఉంటుంది. తెలుగులో అంటే నేను ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నా అలాగే ఉంటుంది. ఆ తెలుగులోనే మీకు మొత్తం క్లాస్ చెప్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నా టీచింగ్ స్టైల్ ఐ థింక్ అంటే అందరికి ఈజీగా అర్థమవుతుంది అని నేను అనుకుంటాను. సో ఈజీ టు అండర్స్టాండ్ లాంగ్వేజ్ లో ఉంటుంది కాబట్టి యూ షుడ్ కన్సిడర్ Career 9. మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో మీకు ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీకు మేము జాబ్ ప్లేస్మెంట్ లో కూడా హెల్ప్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, మీలో చాలా మంది ఆన్లైన్ లో ట్రైనింగ్ చేశాక మేడం నాకు కొంచెం హెల్ప్ కావాలి, మీ ఆఫీస్ లో డైరెక్ట్ వచ్చి మాట్లాడచ్చా, మా డౌట్స్ క్లారిఫై చేయొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రీవియస్ బ్యాచ్ లో ఒక అమ్మాయి కాచిగూడ నుంచి ఆన్లైన్ ట్రైనింగ్ చేశారు. నేను పేరు చెప్పను కానీ తను కాచిగూడలో ఉంటారు. కాచిగూడ కార్ఖానా కొంచెం దూరమే ఉంటుంది. తను ఆన్లైన్ లో కోర్స్ చేశారు, కానీ ఏమైనా డౌట్స్ ఉంటే షీఈ్ రెడీ టు కమ్ టు అవర్ ఆఫీస్. సో సేమ్ థింగ్ నేను మీ అందరికీ కూడా చెప్తున్నా, ఆన్లైన్ లో ట్రైనింగ్ చేశాక సపోజ్ మీకు చాలా డౌట్స్ ఉన్నాయి, మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చారు లేకపోతే హైదరాబాద్ లోపలే ఉంటారు అంటే డైరెక్ట్ మన ఆఫీస్ కి వచ్చేయండి, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కూర్చొని మీ అన్ని డౌట్స్ క్లారిఫై చేసేస్తాను. సో ఇలా ఉంటుంది. దీస్ ఆర్ అవర్ అంటే మన Career 9 ని మీరు ఎందుకు చూస్ చేసుకోవాలి అని మీకు రీజన్స్ చెప్పాను. నా ఇవి కాకుండా సపోజ్ సమ్వన్ అంటే డిజిటల్ మార్కెటింగ్ తో పాటు మేడం నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాస్ కూడా కావాలి, నా కమ్యూనికేషన్స్ కూడా నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే అయితే మీరు మన Career 9 గురించి ఆలోచించండి. నేను క్లాస్ రూమ్ లో అంటే సపరేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాస్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ కూడా చెప్తాను.
కానీ ఇప్పుడు ఆన్లైన్ లో కూడా వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ నేను కమ్యూనికేషన్ స్కిల్ క్లాస్ ఇంకా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ కూడా నేను చెప్తున్నాను. మన ట్రైనింగ్ లో ఎట్లా తెలుసా, వస్తే మీరు ఒక యాజ్ ఎ వెరీ కాన్ఫిడెంట్ క్యాండిడేట్ లాగా మీరు కోర్స్ కంప్లీట్ చేస్తారు. మీరు కోర్స్ లో జాయిన్ అయ్యేటప్పుడు చాలా భయపడుతూ వర్కౌట్ అవుతుందా, ఈమె కూడా అట్లనే చేస్తుందా, ఏమో ఏమో అని మీరు డౌట్ఫుల్ గా జాయిన్ కావచ్చు. కానీ వెన్ యూ కంప్లీట్ యువర్ కోర్స్ అండ్ అంటే మీరు బయటికి వెళ్ళేటప్పుడు జాబ్ కోసం సర్చ్ చేసేటప్పుడు ఐ కెన్ గ్యారంటీ యూ దట్ యూ విల్ బికమ్ అ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్. ఏదైనా కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కూడా సింగిల్ హ్యాండెడ్ గా ఒక ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసే స్టేజ్ లో నేను మీకు తీసుకురాగలుగుతాను. ఓకే, నేను అందరి డౌట్స్ క్లారిఫై చేస్తాను గైస్. నాకు ఏం చెప్పాలని ఉంది అది కంప్లీట్ చేయనివ్వండి. నా ఇది వచ్చేసి Career 9 ని ఎందుకు చూస్ చేయాలి అని చెప్తున్నాం. అండ్ తర్వాత మన కోర్స్ ది ఫీజ్ ఎంత అండ్ టైం డ్యూరేషన్ ఎలా ఉంటుంది, డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ ఎంత. మన కోర్స్ ది డ్యూరేషన్ వచ్చేసి 2 months. 2 months అండ్ టైం డ్యూరేషన్ 4 o'clock to 5:30 ఉంటుంది. మొత్తం కోర్స్ నేనే చెప్తాను. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కూడా నేనే చెప్తాను అండ్ కమ్యూనికేషన్ స్కిల్ క్లాస్ కూడా నేనే చెప్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫీజ్ ఎంత. ఫీజ్ వచ్చేసి 15,000 రూపీస్. 15,000 రూపీస్ ఇస్ ద ఫీజ్. ఓకే, సో ఇది వచ్చేసి మన ఫీజ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నా మీలో ఎవరైనా అవును మేడం నేను జాయిన్ అవుతాను, ఎప్పటి నుంచి జాయిన్ కావచ్చు అంటే May 15th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. క్లాసెస్ లో జాయిన్ అవ్వాలి అంటే ఏం చేయాలి, మీరు క్లాసెస్ లో జాయిన్ అవ్వాలి అంటే ఈ నంబర్, మా టీం మెంబర్ నంబర్ ఉంది కదా, ఫోన్ నంబర్, ఐ థింక్ మీ అందరి దగ్గర ఈ నంబర్ ఉంది. ఈ నంబర్ కి మీరు కాల్ చేయండి. మా టీం మెంబర్స్ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఎలా జాయిన్ అవ్వాలి, పేమెంట్ టర్మ్స్ ఎలా ఉంటాయి, మీరు అంటే మీ డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు కూడా మీకు క్లియర్ గా హ్యాపీగా మొత్తం డౌట్ క్లారిఫికేషన్ చేస్తారు. నౌ ఇది వచ్చేసి నా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. గైస్ నా టీచింగ్ కొంచెం డిఫరెంట్ లాగా ఉంటుంది. ఎందుకంటే నేను డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి నేను ఎక్కువ ఇష్టపడతాను. అండ్ రన్నింగ్ నోట్స్ నేను చాలా ఇస్తాను. మన స్కూల్లో, కాలేజ్ లో టీచర్స్ బోర్డ్ లో రాస్తుంటే మనం అలా చిన్నప్పటి నుంచి మొత్తం సబ్జెక్ట్ నేర్చుకున్నాం కదా, నా డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ కూడా అలాగే ఉంటుంది. అండ్ ఎస్, మా సక్సెస్ రేట్ చాలా బాగుంది. అంటే మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి జాబ్ లో ప్లేస్ అయిన వాళ్ళది పర్సంటేజ్ చాలా బాగుంది. మీకు నేను ఒకటి ప్రూఫ్ లాగా అంటే ఒకటి ఎగ్జాంపుల్ లాగా చూపిస్తాను. మన వెబ్సైట్ లో, మన Career 9 వెబ్సైట్ లో ఒక పేజ్ ఉంది, జాబ్ ప్లేస్మెంట్ లాగా. ఈ జాబ్ ప్లేస్మెంట్ పేజ్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ అన్ని వీడియోస్ కనిపిస్తాయి. ఈ అందరు స్టూడెంట్స్ ఎవరు తెలుసా, మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ట్రైనింగ్ చేశాక వాళ్ళ జాబ్ లో ప్లేస్ అయిన స్టూడెంట్స్. మీరు అడగొచ్చు మేడం ఇంతమందేనా, కాదు ఇంతమంది అంటే ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ వీళ్ళు వీడియో ఇవ్వడానికి రెడీ అయ్యారు కాబట్టి నేను వాళ్ళ వీడియో తీసాను. అదర్వైజ్ దేర్ ఆర్ మెనీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళకి మేము జాబ్ ప్లేస్మెంట్ చేసాము. ఎక్కడ జాబ్ ప్లేస్మెంట్ చేసాము, మన స్టూడెంట్స్ మోస్ట్లీ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీస్ లోనే జాబ్ ప్లేస్మెంట్ చేశారు. అండ్ సాఫ్ట్వేర్ కంపెనీసే కాదు, అంటే మంచి రెప్యూటెడ్ కంపెనీస్ లో కూడా వాళ్ళు ప్లేస్ అయ్యారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తను ఉన్నారు కదా ఇక్కడ yellow కలర్ చున్నీలో కనిపిస్తున్నారు కదా, తన పేరు వచ్చేసి ప్రణీత. అండ్ తను 13 years తనకి కెరియర్ గ్యాప్ వచ్చింది. ఈ వీడియో కూడా మీరు ఒకసారి ప్లే చేసి చూస్తే మీకు తెలుస్తుంది, అర్థమవుతుంది. తనకి 13 years కెరియర్ గ్యాప్ ఉంది. అంటే పెళ్ళైన తర్వాత ఇంకా జాబ్ చేయలేకపోయారు. తను మన కోర్స్ చేసిన తర్వాత విదిన్ 1 month తను మంచిగా జాబ్ కొట్టేశారు, జాబ్ సెలెక్ట్ అయిపోయారు. అండ్ మంచిగా ఇప్పుడు తన జాబ్ లో జాయిన్ అయ్యి కూడా 1 year అవుతుంది. సో హ్యాపీలీ షీ ఈస్ వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ, వెరీ నైస్ కంపెనీ అని చెప్పొచ్చు. ఇంకా 1 more ఎగ్జాంపుల్ అంటే ఈ లేడీది చెప్తాను. తన పేరు శైలజ. ఈ వీడియో కూడా మీరు చూడండి. తను ఆన్లైన్ ట్రైనింగ్ చేశారు. తను ఐ థింక్ కడప ఆర్ కర్నూల్ వాళ్ళ ప్రాపర్. శైలజ మన దగ్గర డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ చేశాక లాస్ట్ డే ఉంటుంది కదా, అంటే ఈ రోజు మనం కొంచెం లాస్ట్ డే ఉంటుంది కదా ట్రైనింగ్ లో, ఆ రోజు చెప్పింది మేడం నాకు 2 జాబ్ ఆఫర్స్ కన్ఫర్మ్ అయింది అని. సో ఆన్లైన్ ట్రైనింగ్ చేశాక కూడా మన స్టూడెంట్స్ కి జాబ్ ఆఫర్స్ వస్తున్నాయి, వాళ్ళు హ్యాపీగా ప్లేస్ అవుతున్నారు. మీకు కావాలంటే ఈ అన్ని వీడియోస్ ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. అంటే Career 9 లో డిజిటల్ మార్కెటింగ్, సుష్మిత మేడం ది డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది. ఎస్, నేను కొంచెం బాగానే స్ట్రిక్ట్ కూడా ఉంటాను, ఫ్రెండ్లీ కూడా ఉంటాను. నా మెయిన్ అల్టిమేట్ గోల్ విల్ బి నా బ్యాచ్ లో ఎంతమంది జాయిన్ అవుతున్నారు వాళ్ళందరికీ నేను జాబ్ ప్లేస్మెంట్ చేసి చూపించాలి. అది నేనే ఒకటి
గట్టిగా ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటాను. అండ్ ఎస్, దానివల్ల మన స్టూడెంట్స్ మాక్సిమం అందరికి జాబ్ ప్లేస్మెంట్ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ అబౌట్ నా ట్రైనింగ్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు కమెంట్ సెక్షన్ లో మీ డౌట్స్ అడగండి. నేను 1 by 1 ప్రతి ఒక్క డౌట్స్ నేను మీకు క్లారిఫై చేస్తాను. ఓకే, యా. సో ఫస్ట్ వన్, ఐఎమ్ హ్యావింగ్ లత, ఐఎమ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ డౌట్స్. లత, మీ డౌట్స్ నాకు టైప్ చేసి చెప్పండి. ఓకే, ఖుర్షిదా, మ్యామ్ ఐఎమ్ పర్సూయింగ్ BBA డిజిటల్ మార్కెటింగ్ ఫైనల్ ఇయర్. ఈజ్ ఇట్ బెస్ట్ బెనిఫిషియల్ టు మీ? ఖుర్షిదా, మీరు డిజిటల్ మార్కెటింగ్ లోనే BBA చేస్తున్నారు కదా. మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే ఒక సర్టిఫికేషన్ మీ చేతిలో ఉంటే అది చాలా బాగుంటుంది, చాలా వాల్యూ ఉంటుంది. ఎస్, సో ఇది మీకు డెఫినెట్లీ వర్కౌట్ బాగుంటుంది. జియోమి, జావా కూడా చెప్తారా మ్యామ్? ఆన్లైన్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్. జియోమి, నా స్పెషలైజేషన్, నా ఎక్స్పర్టైజ్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ కదా. మేము ఇప్పుడు వరకు అంటే మూడు కలిపేసాను ఒకేసారి ఉంటుందా క్లాస్? ఒకేసారి ఉండదు. డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ వేరే ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాస్ వేరే ఉంటుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ వేరే లాగా ఉంటుంది. దివ్య, ఈజ్ ఇట్ కంపల్సరీ టు అటెండ్ ఇంటర్న్షిప్? దివ్య, ఇంటర్న్షిప్ కంపల్సరీ కాదు, కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి డిజిటల్ మార్కెట్ ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. వేణుగోపాల్, ప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుందా మేడం? వేణుగోపాల్ గారు, ప్లేస్మెంట్ గ్యారంటీ ఎవరు ఇస్తారండి అంటే నేను ఈ మాటకి నమ్మను. నేను ఈవెన్ ఎక్కడైనా అదే మాట రిపీట్ చేస్తాను. దిర్ ఇస్ నెవర్ కాల్డ్ 100% ప్లేస్మెంట్ గ్యారంటీ. మీరు ఒకసారి ఆలోచించండి, ఒక క్లాస్ లో 30 స్టూడెంట్స్ ఉంటారు. 30 స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ ర్యాంకర్స్ ఉంటారా? కాదు కదా. 30 స్టూడెంట్స్ లో కొందరు అబవ్ యావరేజ్ ఉంటారు, కొందరు యావరేజ్ ఉంటారు, కొందరు బిలో యావరేజ్ ఉంటారు. 30 స్టూడెంట్స్ లో కొందరు డుమా కొట్టేట వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఒక క్లాస్ లో వస్తారు, 2 క్లాసెస్ రారు, ఇంకొక క్లాస్ వస్తారు, 3 క్లాసెస్ రారు. మొత్తం బ్యాచ్ కా బ్యాచ్ మొత్తం 30 స్టూడెంట్స్ కి కూడా జాబ్ ప్లేస్మెంట్ వచ్చేయడం అంటే అది చాలా తక్కువ ఉంటుంది. అండ్ 100% జాబ్ ప్లేస్మెంట్ నేను ఈ మాటకి నేను నమ్మను. వాట్ ఐ డూ ఇస్ నా సైడ్ నుంచి నేను 100% ఎఫర్ట్స్ పెడతాను. నేను నా సైడ్ నుంచి ఎఫర్ట్స్ ఎలా పెడతాను, వాళ్ళ రెజ్యూమ్ ప్రిపేర్ చేసేట్లాగా, వాళ్ళు ఇంటర్వ్యూ, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవి అన్ని నేను వాళ్ళకి ఎంత హెల్ప్ చేస్తాను. మన స్టూడెంట్ అంటే career 9 స్టూడెంట్ ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు అంటే వాళ్ళు గుడ్ న్యూస్ పట్టుకుని వాళ్ళు గుడ్ న్యూస్ చెప్పేట్లాగానే ఉంటారు. మేడం, ఎస్ ఐఎమ్ సెలెక్టెడ్, మేడం నాకు ఆఫర్ లెటర్ ఇచ్చారు. ఇదే మాట యూజువలీ వాట్ వి హియర్. అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్, మన career 9 స్టూడెంట్స్ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు కంపల్సరీ సెలెక్ట్ అయి వస్తారు. సో ఆ స్టేజ్ కి నేను తీసుకొస్తాను. సో ఐ హోప్ వేణుగోపాల్, నేను మీ క్వశ్చన్ కి ఆన్సర్ చేశాను అనుకుంటున్నాను. వైష్ణవి, ఆఫ్లైన్ క్లాస్ జాయిన్ అవుతాం అనుకుంటున్నా మ్యామ్, టైమింగ్ ఏంటి? వైష్ణవి, ఆఫ్లైన్ క్లాస్ వచ్చేసి పొద్దున 10:30 నుంచి మధ్యాహ్నం 2 o'clock వరకు. రవి, ప్యాకేజెస్ ఎలా ఉంటాయి మేడం? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ రవి, నేను చెప్పడం మర్చిపోయాను. డిజిటల్ మార్కెటింగ్ లో ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? మా స్టూడెంట్స్ కి యూజువల్లీ 15,000 to 25,000 మధ్యలో సాలరీస్ వస్తాయి మన career 9 స్టూడెంట్స్ కి. కానీ ఎస్, మార్కెట్ లో తక్కువ ప్యాకేజెస్ జాబ్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని కంపెనీస్ 10,000 రూపీస్, కొన్ని కంపెనీస్ 12,000 రూపీస్ అట్లాంటి సాలరీస్ కూడా ఆఫర్ చేస్తారు. నేనంటే నా స్టూడెంట్స్ కి 15,000 and 25,000 మధ్యలోనే అట్లాంటి ఇంటర్వ్యూస్ కి నేను పంపిస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి రవి చెప్పాను. రాకేష్, డొమినియన్ హోస్టింగ్ విల్ యూ గివ్ ఇట్ ఫ్రీ ఫర్ ప్రాక్టీస్? రాజేష్, ఎస్ నేను చెప్తాను, అది కూడా నేను మీకు కోర్స్ లోపలే చెప్తాను, అది ఫ్రీలో అయిపోయేట్లాగానే చెప్తాను. ఎస్ రాజేష్. హౌ మెనీ మంత్ మ్యామ్? 197. హౌ మెనీ మంత్ మ్యామ్ అంటే దిస్ ఇస్ ది 2 months కోర్స్. అశ్రిత, మ్యామ్ హాస్టల్ ఉందా మ్యామ్ అక్కడ? ఎస్ ఆశ్రిత, మన ఆఫీస్ చుట్టుపక్కల బాయ్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయి, బాయ్స్ వచ్చి ఉండేట్లాగా గర్ల్స్ హాస్టల్స్ కూడా ఉన్నాయి. సో మన స్టూడెంట్స్ చాలా మంది హాస్టల్స్ లో ఉంటున్నారు. మీరు మన ఆఫీస్ కి ఒకసారి వచ్చారు అనుకోండి, మన ఎగ్జిస్టింగ్ బ్యాచ్ స్టూడెంట్స్ ఉంటారు కదా హాస్టల్లో ఉంటున్న వాళ్ళతో మీకు కల్పిస్తా. మీరు మా ట్రైనింగ్ గురించి కూడా తెలుసుకోవచ్చు, మీరు హాస్టల్ గురించి కూడా తెలుసుకోవచ్చు. వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ నంబర్స్ తీసుకోవచ్చు, హాస్టల్ వార్డెన్స్ ఉంటారు కదా వాళ్ళది. నెక్స్ట్ వన్, హౌ మెనీ మంత్ హాస్టల్ చెప్పేసాను. మౌనిక, డూ వీ హ్యావ్ ఫ్రీలాన్సింగ్ జాబ్స్? వాట్ ఈస్ ద సాలరీ ఆఫ్ ఎ డిజిటల్ మార్కెటర్? మౌనిక గారు, ఇది ఫ్రీలాన్సింగ్ జాబ్ కాదు. ఫ్రీలాన్సింగ్ ఈజ్ ఏ వర్క్. మీరు అంటే ఇంట్లో కూర్చుంటూ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు, దాన్ని ఫ్రీలాన్సింగ్ అంటారు కదా. ఫ్రీలాన్సింగ్ వర్క్ కాదు. ఫ్రీలాన్సింగ్ ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ లాగా కూడా మనం చూడకూడదు. నౌ డిజిటల్ మార్కెటర్స్ కి యూజువల్లీ సాలరీస్ ఎంత ఉంటుంది? మా స్టూడెంట్స్ కి 15,000 to 25,000 మధ్యలో సాలరీస్ ఉంటాయి.
మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్తున్న వాళ్ళు. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, అందరికీ చెప్తాను, నేను ఫ్రెషర్ జాబ్ ప్లేస్మెంట్ కి హెల్ప్ చేస్తాను. మన కరియర్ 9 లో బ్యాక్ డోర్ జాబ్స్, ప్రాక్సీ జాబ్స్, ఫేక్ ఎక్స్పీరియన్స్, ఐ డూ నాట్ ఎంటర్టైన్ దట్. నేను అది దగ్గర కూడా వెళ్ళను. ఎవరైనా నాకు వచ్చి అడిగితే కూడా ఐఎమ్ సారీ, నేను దానిలో లేను అని చెప్తాను. సో మన దగ్గర వచ్చిన పిల్లలు ఎంత కరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి నేను ఫ్రెషర్ లాగానే జాబ్ ఇంటర్వ్యూస్ కి పంపిస్తాను. ఓకే, యా. రష్మి మ్యామ్, కాస్ట్ ఆఫ్ రికార్డెడ్ క్లాసెస్ ఐ థింక్ 10,000 రూపీస్. కానీ రష్మి, మీరు ఒకసారి మా టీమ్ మెంబర్స్ తో కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. ఊహా, డూ యూ ప్రొవైడ్ సర్టిఫికేషన్ మేడం? ఎస్ ఊహా, మేము మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా సర్టిఫికేషన్స్ ఉంటాయి, ప్లస్ మీతోని మేము గూగుల్ సర్టిఫికేషన్స్ కూడా చేపిస్తాం. సో యాజ్ ఏ ప్యాకేజ్ మీకు చాలా డిఫరెంట్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. అండ్ ఎస్, మా సర్టిఫికేషన్ ది కూడా వాల్యూ ఉంది. కరియర్ 9 మీరు హ్యాపీగా ఆ సర్టిఫికేట్ యూజ్ చేసుకోవచ్చు. జుబేర్, ఫ్రీలాన్స్ కూడా ఒక్క నిమిషం కూడా వేయచ్చా మేడం ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్? ఎస్ జుబేర్, after this after our digital marketing course you can become a freelancer also. So how to become a freelancer is a part of our training. ఇంతకుముందు మీరు చూసారు కదా కోర్స్ కరికులం లో హౌ టు బికమ్ అ ఫ్రీలాన్సర్, అది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఐ స్టార్టెడ్ మై కరియర్ 14 years ago యాజ్ ఎ ఫ్రీలాన్సర్. 14 years ago నేను ఫ్రీలాన్సర్ లాగా వర్క్ స్టార్ట్ చేశాను. నాకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే, నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 2024 కదా, ఆల్మోస్ట్ 19 years నుంచి వర్క్ చేస్తూనే ఉన్నా. 19 years మొత్తం నేను వర్క్ చేయలేదు. 9 years జాబ్ చేశాను అండ్ రిమైనింగ్ ఇయర్స్ నా బిజినెస్ అంటే నా ఓన్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ మీద వర్క్ చేశాను. మరి ఏజెన్సీ ఎక్కడ వెళ్ళింది? కోవిడ్ లో ఏజెన్సీ ఎఫెక్ట్ అయింది. కోవిడ్ లో ఏజెన్సీ ఎఫెక్ట్ అయింది కాబట్టి కరియర్ 9 పుట్టింది, కరియర్ 9 స్టార్ట్ అయింది అట్లా. లత అడుగుతున్నారు, మ్యామ్ నాట్ లత, దిస్ ఇస్ సాయి కుమార్, ఐఎమ్ యూజింగ్ మై మామ్స్ ఫోన్. ఓకే సాయి కుమార్, గాట్ అన్ ఐడియా. సో హాయ్ సాయి కుమార్. ఎస్ మనోజ్, మ్యామ్ నేను జాబ్ లెస్, సో నాకు రికార్డెడ్ వీడియోస్ సెట్ అవుతాయా లేదా లైవ్ ఆన్లైన్ క్లాసెస్ నేను తర్వాత జాబ్ లో? అచ్చా మ్యామ్, నేను జాబ్ లెస్, సో నాకు రికార్డెడ్ వీడియోస్ సెట్ అవుతాయా లేదా లైవ్ ఆన్లైన్ క్లాసెస్? నేను త్వరగా జాబ్ లో ప్లేస్ అవ్వాలి మ్యామ్. మీ క్లాసెస్ అవ్వగానే రికార్డెడ్ వీడియోస్ ఇస్తారా? ఎస్ మనోజ్, ఆన్లైన్ క్లాసెస్ లో మీకు లైవ్ క్లాసెస్ అయిన తర్వాతనే మీకు రికార్డెడ్ క్లాసెస్ యాక్సెస్ వచ్చేస్తుంది. కానీ వన్ థింగ్ మనోజ్, మీరు ఇప్పుడు జాబ్ కోసం చూస్తున్నారు, ఇంకా మీకు ఫాస్ట్ గా జాబ్ కావాలని చెప్తున్నారు కదా, హైదరాబాద్ లో ఉంటున్నారా వేరే సిటీలో ఉంటున్నారా? ఒకసారి నాకు మెసేజ్ చేయండి. సపోజ్ హైదరాబాద్ లో ఉంటున్నారు అంటే కమ్ టు క్లాస్ రూమ్ ట్రైనింగ్ కదా, క్లాస్ రూమ్ ట్రైనింగ్ కూడా మంచిగా ఉంటుంది అండ్ యూ విల్ బి లెర్నింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. డైరెక్ట్ ఇంటరాక్టివ్ ఉంటుంది కాబట్టి ఆన్లైన్ ట్రైనింగ్ కూడా బాగానే ఉంటుంది. మీరు హైదరాబాద్ లో ఉన్నారు అంటే క్లాస్ రూమ్ ట్రైనింగ్ కి రండి, వేరే సిటీలో ఉంటున్నారు అంటే ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్ బెస్ట్ అంటాం. మహమ్మద్, మ్యామ్ నాకు ఓన్లీ వెబ్ డెవలప్మెంట్ ఇన్ వర్డ్ ప్రెస్ క్లాసెస్ కావాలి. మహమ్మద్, మా ట్రైనింగ్ లో వర్డ్ ప్రెస్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ క్లాస్. సో మీరు ఒకటే స్కిల్ ఎందుకు నేర్చుకుంటున్నారు నాకు అడిగితే, ఆల్మోస్ట్ సేమ్ ప్రైసే ఉంటుంది. బయట ఎక్కడైనా చూస్తే ఆల్మోస్ట్ దగ్గర అంతే ప్రైస్ ఉంటుంది. సో సేమ్ ప్రైస్ లోనే మీకు మొత్తం ఒక ప్యాకేజ్ లాగా వస్తుంది కదా, అది నేర్చుకోవడం బెటర్. లాంగ్ రన్ లో మీకు డిజిటల్ మార్కెటింగ్ చాలా యూజ్ అవుతుంది. మహమ్మద్. వైష్ణవి, ఆఫ్లైన్ క్లాసెస్ టైమింగ్స్ ఏంటి మేడం? ఆల్రెడీ చెప్పాను వైష్ణవి, ఆఫ్లైన్ క్లాసెస్ 10:30 to 2 o'clock. రేవతి, కరియర్ గ్యాప్స్ ఉన్న వాళ్ళకి ప్లేస్మెంట్ ఎలా ఇస్తారు మ్యామ్? కరియర్ గ్యాప్స్ ఉన్న వాళ్ళకి కూడా మేము ప్లేస్మెంట్ ఇస్తాను రేవతి. ఇందాక నేను చూపించాను కదా, భార్గవి ఉన్నారు, ప్రణీత ఉన్నారు, సరోజ ఉన్నారు, లేటెస్ట్ లో సరోజ ఉన్నారు, చాలా మంది ఇట్లాంటి లేడీస్ ఉన్నారు. సరోజాకి అంటే 11 years కరియర్ గ్యాప్, ప్రణీతకి 13 years కరియర్ గ్యాప్, అండ్ దెర్ ఇస్ వన్ లేడీ కాల్డ్ ఆ మేడం పేరు ఏంటి, సరిత మేడం, తనకి 17 years కరియర్ గ్యాప్. 17 years కరియర్ గ్యాప్ లేడీకి కూడా మేము ఫ్రెషర్ లాగా ప్లేస్మెంట్ చేసి ఇవ్వగలం. సో ఎలా చేస్తామంటే, అది మా టీమ్ మెంబర్స్ వాళ్ళు డెఫినెట్లీ చేస్తారు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు మా టీమ్ మెంబర్స్ వాళ్ళు కూడా, వాళ్ళు చేసేస్తారు అట్లా. దివ్య, ఇంటర్న్షిప్ అటెండ్ అవ్వకుండా ప్లేస్మెంట్ కి చూపిస్తారా మ్యామ్? ఎస్ దివ్య, ఇంటర్న్షిప్ అటెండ్ చేయకపోతే కూడా వన్స్ ఏ స్టూడెంట్, మన స్టూడెంట్, ఒకసారి మీరు స్టూడెంట్ అయ్యారంటే కథం, మీకు మేము జాబ్ ప్లేస్మెంట్ కి హెల్ప్ చేస్తాం. సో మీరు ఈ ట్రైనింగ్ చేశారా, ఈ ట్రైనింగ్ చేశారా, ఈ ట్రైనింగ్ చేశారా అని కాదు, కరియర్ 9 స్టూడెంట్ అంటే అంతే, ప్లేస్మెంట్ కి మేము హెల్ప్ చేస్తాము. అండ్ ఇంటర్న్షిప్ కూడా మ్యాండేటరీ కాదు, ఓన్లీ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాతనే మీకు ప్లేస్మెంట్ అసిస్టెన్స్, ప్లేస్మెంట్ గైడెన్స్ ఇవన్నీ స్టార్ట్ అయిపోతుంది. జియోమి,
డిజిటల్ మార్కెటింగ్ చేసిన వాళ్ళకి ఏ కంపెనీలో ఉంటాయి మ్యామ్ జాబ్స్, ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుంది? జియోమి నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, ఫ్యూచర్ గ్రోత్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు రికార్డెడ్ వీడియో చూసుకోండి. అండ్ డిజిటల్ మార్కెటింగ్ చేసిన వాళ్ళకి మీకు పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ లో జాబ్ రావచ్చు, పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో జాబ్ రావచ్చు, పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో రావచ్చు. బిజినెస్ ఎక్కడెక్కడ ఉంది అక్కడక్కడ మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. రాహుల్, what certification will be given upon completion? Is the certification valid abroad? Rahul, okay, yes, it is valid abroad. And Google certifications మేము మీకు నేర్పిస్తాం. రాహుల్, మీకు ఇఫ్ యూ హ్యావ్ మోర్ క్వశ్చన్స్ ఒకసారి నాకు ఇది కోర్స్ అయిన తర్వాత, సారీ, డెమో క్లాస్ అయిన తర్వాత ఒకసారి కాల్ చేయండి. నేను ఇంతకు ముందు ఒక నంబర్ చూపించాను కదా, ఆ నంబర్ కి కాల్ చేసి నేనే డైరెక్ట్లీ మీతో మాట్లాడతాను. దిస్ ఇస్ ఫర్ రాహుల్. ఓకే, కాల్ చేయండి. జియోమి టార్గెట్స్ ఉంటాయా? జియోమి టార్గెట్స్ ఉండవు డిజిటల్ మార్కెటింగ్ లో. మంచి మంచి కెరియర్ ఇది, ఏం టెన్షన్ ఉండదు. Rahul, and can I start my own agency? Yes, Rahul, you can start your own agency. Okay, acha. This is Vijaya. Hi, ma'am. I have done my BTech in 2016. After that, I worked in different companies in non-IT sector and tried with fake experience also, but unfortunately, work అవ్వలేదు నాకు. సో దీని వల్ల ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుంది? యాజ్ ఏ ఫ్రెషర్ హౌ మచ్ విల్ ఎక్స్పెక్ట్ ప్యాకేజ్ మ్యామ్? విజయ్, ఇంత ముందే చెప్పాను, మీకు ఎంత కెరియర్ గ్యాప్ ఉన్నా కూడా మేము ఫ్రెషర్ లాగా మీకు జాబ్ ప్లేస్మెంట్ చేస్తాం హైదరాబాద్ లోపలే. నాకు కాంటాక్ట్స్ హైదరాబాద్ లోనే ఉంటాయి కాబట్టి నేను హైదరాబాద్ లోనే ప్లేస్మెంట్స్ హ్యాపీగా ఈజీగా చేసి ఇవ్వగలుగుతాను. అండ్ శాలరీ ఎంత ఉంటుంది అంటే, కరియర్ లైన్ స్టూడెంట్ కాబట్టి 15,000 రూపీస్ టు 25,000 రూపీస్ మధ్యలో మీకు శాలరీస్ వస్తాయి. ఓకే, యా. అచ్చా, అగైన్ సాయి కుమార్ అనుకుంటా. కోర్స్ అయ్యాక ప్రాక్టీస్ కోసం ఎక్స్ట్రా 1-2 months ఇస్తారా, లేక మిమ్మల్ని ఫాలో అయితే సరిపోతుందా మ్యామ్? నేను క్లాస్ లో మీకు చెప్తాను కదా సాయి, నేను క్లాస్ లో మీకు ప్రాక్టికల్ తో పాటు ప్రాక్టికల్ చేపిస్తూ మీకు క్లాసెస్ చెప్తాను. అది ఒకటే సరిపోతుంది జాబ్ కొట్టడానికి కూడా సరిపోతుంది, జాబ్ లో వెళ్ళి వర్క్ చేయడానికి కూడా సరిపోతుంది. ఓకే, అట్లా. షేక్, మ్యామ్ 15,000 is this one time payment or we can pay in 2 terms? షేక్, ఒకసారి మీరు మా టీమ్ మెంబర్స్ కి కాల్ చేయండి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో డూ యూ ఆల్సో గివ్ ట్రైనింగ్ ఇన్ ఏఐ ఆన్ డిజిటల్ మార్కెటింగ్? ఏఐ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ షేక్, అండ్ ఎస్, దట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. ప్రతి ఒక్క మాడ్యూల్ లో మీకు నేను ఏఐ టూల్స్ ఎలా యూజ్ చేయాలి, ఏఐ టూల్స్ ద్వారా మనం ఎట్లా డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటాం, ఇవి అన్ని మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లాగా నేర్పిస్తాను. Ma'am, I have been working in non-voice BPO from last 8 years. Now I want to change my profession. Is it a good choice to move to digital marketing now? Yes, Sheikh. మీరు 8 years BPO లో జాబ్ చేశారు. ఐ హోప్ మీరు, అంటే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మీరు నైట్ షిఫ్ట్ చేస్తున్నారు అనుకుంటున్నాను, రైట్? నైట్ షిఫ్ట్ నుంచి ఇప్పుడు డే షిఫ్ట్ కోసం మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నారు. డిజిటల్ మార్కెటింగ్ లో ఇంట్రెస్ట్ ఉంది అంటే ఎస్, యూ కెన్ హ్యాపీలీ కమ్ ఆర్ షిఫ్ట్ టువర్డ్స్ డిజిటల్ మార్కెటింగ్. ఇన్ఫాక్ట్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ప్రెసెంట్ ఒక బ్యాచ్ నడుస్తుంది, ఆ బ్యాచ్ లో సేమ్ మీ సిచ్యువేషన్, అంటే అబ్బాయికి ఐ థింక్ 7 years ఆఫ్ ఇది యుఎస్ ఐటీ రిక్రూట్మెంట్ లో ఎక్స్పీరియన్స్ ఉంది. యుఎస్ ఐటీ రిక్రూట్మెంట్ లో కూడా వాళ్ళు కాల్స్ చేస్తారు, వెరీ సిమిలర్ టు బీపీఓ ప్రాసెసెస్, రైట్? సో అబ్బాయి యుఎస్ ఐటీ రిక్రూట్మెంట్ లో 7 years జాబ్ చేశాక ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నారు. ఎందుకు? సేమ్ మీలాగానే హీ వాంట్ టు స్టార్ట్ హిస్ కెరియర్ అగైన్, డే జాబ్ లో, సంథింగ్ లైక్ దట్. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్ 197. How many months? It is a 2 months course. ప్రసాద్, ఫ్రీలాన్సింగ్ గురించి చెప్పండి మేడం. ప్రసాద్, ఫ్రీలాన్సింగ్ గురించి చెప్తే నేను నాన్ స్టాప్ కంటిన్యూస్ గా చెప్తేనే ఉండగలుగుతా. రీజన్, నేను 2012 లో ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేశాను. 2012 to 2015 3 years ఫ్రీలాన్సర్ లాగా వర్క్ చేస్తూ స్లోలీ ప్రాజెక్ట్స్ ఇంకా తెచ్చుకుంటూ, ప్రాజెక్ట్స్ నేను సింగిల్ గా హ్యాండిల్ చేయలేకపోతున్నా. అప్పుడు పాషం టెక్నాలజీస్ అని డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేశాను. ఫ్రీలాన్సింగ్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, ఎందుకంటే ఐ హావ్ సీన్ అప్స్ అండ్ డౌన్స్. డొమెస్టిక్ మార్కెట్ లో ఫ్రీలాన్సింగ్ ఛాలెంజెస్ ఎలా ఉంటాయి, ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ తెచ్చుకోవడం, క్లయింట్స్ తోని మాట్లాడడం, క్లయింట్స్ తోని కమర్షియల్స్ గురించి మాట్లాడడం, నెగోసియేషన్, వసూలి అంటే అర్థమైంది కదా, ఇవి అన్ని ఎంత ఛాలెంజింగ్ ఉంటుంది, ఇవి అన్ని దగ్గర నుంచి చూసారు, ఎక్స్పీరియన్స్ చేశాను. కాబట్టి ఎవ్రీథింగ్ ఐ టీచ్ ఇన్ మై ట్రైనింగ్. అన్ని ట్రైనింగ్స్ లో, ఆన్లైన్ ట్రైనింగ్, ఆఫ్లైన్ ట్రైనింగ్ లో కూడా సేమ్ సబ్జెక్ట్, సేమ్ కోర్సే చెప్తాను. సో కొంచెం ఆన్లైన్ లో ఎక్కువ, ఆఫ్లైన్ లో ఎక్కువ చెప్పడం, ఆన్లైన్ లో తక్కువ చేయడం అట్లా ఏం ఉండదు. సేమ్ సబ్జెక్ట్ ఎవ్రీవేర్ అలాగే ఉంటుంది. ఓకే ప్రసాద్,
ఫ్రీలాన్సింగ్ వచ్చి చెప్పడం అంటే 5 అవర్స్ కూడా తక్కువ సరిపోదు అని చెప్తాం. అంటే ఈ డెమో క్లాస్‌లో 5 అవర్స్ కూడా డెమో క్లాస్ కంప్లీట్ కాదు అట్లా. మీకు డౌట్స్ ఉన్నాయంటే కాల్ చేయండి మా నంబర్‌కి. మా టీమ్ విల్ బి హెల్పింగ్ యూ క్లియరింగ్ యువర్ డౌట్స్. నెక్స్ట్ వన్ ఈస్ హిందవి. మ్యామ్ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కోడింగ్. ఇట్స్ సూటబుల్ ఫర్ మీ. హిందవి ఓకే. మ్యామ్ ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కోడింగ్. ఇట్స్ సూటబుల్ ఫర్ మీ. ఓకే. హిందవి అంటే ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్ మీరు అడుగుతున్నారు మేడం నాకు కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. నేను కోడింగ్ సైడ్ వెళ్ళొచ్చా లేదా? కోడింగ్ కెరియర్ సైడ్. ఇంట్రెస్ట్ ఉంది అంటే హ్యాపీగా వెళ్ళాలి హిందవి. ఎందుకంటే మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది దానిలోనే మీరు గ్రో అవ్వగలుగుతారు. సక్సీడ్ అవ్వగలుగుతారు. రైట్? సో సపోజ్ మీకు ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ లో ఇంట్రెస్ట్ ఉంది అంటే అటు సైడ్ వెళ్తే బెటర్ అంటాను. దట్ ఈస్ ఎ గుడ్ చాయిస్. గుడ్ డిసిషన్. ప్రసన్న డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారా మ్యామ్? ప్రసన్న వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇవ్వడం అది నా చేతిలో ఉండదు. ఎందుకంటే అది కంపెనీస్ లో ఎప్పుడు వేకెన్సీస్ వస్తాయి. అది నా కంట్రోల్లో ఉండదు. కానీ యెస్ మన స్టూడెంట్లు చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా వచ్చాయి. యెస్ వచ్చింది. ప్రీవియస్ బ్యాచ్ లో హరీష్ అనే ఒక అబ్బాయికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చింది. సో ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కూడా మేమే రెఫర్ చేశాను. నేనే హరీష్ కి రెఫర్ చేస్తే మొత్తం క్లాస్ లో అడిగాను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఒక ఆపర్చునిటీ వచ్చింది. హూ ఇస్ ఇంట్రెస్టెడ్ అంటే హరీష్ అబ్బాయి ఫస్ట్ హ్యాండ్ రేస్ చేశారు. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీసెస్ లాగా అబ్బాయికి జాబ్ లో ప్లేస్ చేసేసాను. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఉంటాయి. కానీ అది ఎప్పుడు వస్తుంది? ఎంత మందికి వస్తుంది అది నేను చెప్పలేను. కానీ ఆ రిక్వైర్మెంట్స్ పడుతూనే ఉంటాయి. ఓన్లీ వన్ థింగ్ గైస్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఎక్కువ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. జాబ్ వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆప్షన్స్ తక్కువ ఉంటాయి. అండ్ రిమెంబర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి కాంపిటీషన్ కూడా అలాగే ఉంటుంది. మీరు ఎలా అనుకుంటున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్? వేరే వాళ్ళు కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో దేర్ ఇస్ కాంపిటీషన్ ఆల్సో ఇన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. ఓకే. మన స్టూడెంట్స్ లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వచ్చే వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ వన్ ఇస్ సాయి. క్లాసెస్ కూడా జూమ్ లోనే ఉంటాయా మ్యామ్? సేమ్ ఇలాగే ఉంటుంది సాయి. ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నా బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది సేమ్ ఇలాగే ఉంటుంది. సో జూమ్ లోనే ఉంటుంది. ఎస్. సాయి ప్రసన్న మేడం కోర్స్ మే 15th నుంచి స్టార్ట్ అయ్యింది. ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ క్లాస్ మ్యామ్? మే 15 తర్వాత నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఓకే. మే 15 కి కొత్త ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సాయి ప్రసన్న. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి ఒక 2.5 months తర్వాత. ఎందుకంటే కోర్స్ డ్యూరేషన్ అంతే కదా. సో 2.5 months పట్టుకోండి. విజయ అండ్ ఈజ్ ఇట్ రిలేటెడ్ టు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్? విజయ అండ్ ఈజ్ ఇట్ రిలేటెడ్ టు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్? విజయ మీ క్వశ్చన్ నేను మర్చిపోయాను. మొత్తం క్వశ్చన్ ఒకేసారి పెట్టండి. ఇట్ విల్ బి ఈజీ ఫర్ మీ టు మొత్తం ఒకేసారి ఆన్సర్ చేసేట్లాగా. అంటే టూ టైమ్స్ హాఫ్ ఆఫ్ క్వశ్చన్ అడిగితే నేను చెప్పలేకపోతున్నా. 197 క్వాలిఫికేషన్. 197 డిజిటల్ మార్కెటింగ్ క్వాలిఫికేషన్ ఎలా అంటే ఎవరైనా నేర్చుకోవచ్చు. 10th క్లాస్ పిల్లలు కూడా నేర్చుకోవచ్చు. ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. డిగ్రీ, బీటెక్, నార్మల్ డిగ్రీ, ఎంబీఏ స్టూడెంట్స్ కూడా నేర్చుకోవచ్చు. కానీ జాబ్ కోసం వెళ్ళేటప్పుడు కంపెనీస్ డిగ్రీ ఆర్ అబౌట్ డిగ్రీ, ఎంబీఏ ఇట్లాంటి క్యాండిడేట్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు జాబ్ కోసం వెళ్ళేటప్పుడు. సపోజ్ ఇఫ్ సమ్వన్ అంటే మేడం నా డిగ్రీ కంప్లీట్ కాలేదు, నేను డిగ్రీ కంప్లీట్ చేయలేకపోయాను, నాకు ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయా డిజిటల్ మార్కెటింగ్ చేశాక అంటే ఎస్ ఉంటుంది. మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి. దాని తర్వాత ఫ్రీలాన్సర్ లాగా హ్యాపీగా ఇంట్లో కూర్చొని ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి నేను చెప్తాను మీకు. మొత్తం కోర్సులో నేనే చెప్తాను. ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ లో వర్క్ చేసేటప్పుడు క్లయింట్స్ తోనే ఎలా మాట్లాడాలి, క్లయింట్స్ తోని నెగోసియేషన్స్ ఎలా చేయాలి, ప్రైసింగ్ ఎలా పెట్టాలి, కొటేషన్స్ ఇది అది ఈ డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్ ఇవి అన్ని నేను మీకు రెడీ చేసేస్తాను. అంటే ఒక రకంగా అంటే స్పూన్ ఫీడింగ్ చేసేట్లాగా నేను మీకు అంత క్లారిటీగా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ చెప్తాను. అండ్ సో అలా ఉంటుంది. సో డిగ్రీ వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. బిలో అండర్ గ్రాడ్యుయేట్స్ కూడా నేర్చుకోవచ్చు. జాబ్ కోసం డిగ్రీ ఇస్ మ్యాండేటరీ. షేక్ ఓకే. విల్ యూ ఆల్సో హెల్ప్ హౌ టు ఫైండ్ జాబ్స్ యాజ్ ఫ్రీలాన్సింగ్? ఎస్ షేక్, ఐ విల్ హెల్ప్ యూ టు ఫైండ్ జాబ్స్ ఆల్సో ఇన్ హైదరాబాద్. అలాగే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఇండియన్ మార్కెట్, హైదరాబాద్ మార్కెట్, ఇండియన్ పాన్ ఇండియా అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్స్ కోసం మనం ఎలా తెచ్చుకోవచ్చు ఇవన్నీ నేను మీకు కోర్స్ లో చెప్తాను. అది నా స్పెషాలిటీ అని చెప్పొచ్చు, నా ఎక్స్పర్టైజ్ అని చెప్పొచ్చు. సాయి రికార్డెడ్ క్లాసెస్ ఆన్లైన్ లో ఎంత సేపు ఉంటాయి మ్యామ్? 1 hour or 2? ఎవ్రీ డే 1 hour, 1.5 hour క్లాస్. గైస్ మీ అందరికి ఫస్ట్ చెప్తున్నా, మీరు నా స్టూడెంట్ ఎవరికైనా అడగండి, ఎవ్రీ క్లాస్ ఇది 1.5 hour క్లాస్. 1.5 hour ఉంటుంది. ప్లస్ 1.5 hour క్లాస్ తర్వాత డౌట్స్ ఉంటుంది కదా, అది ఇంకొక హాఫ్ అన్ అవర్ 45 minutes వెళ్తుంది.
అండ్ మన క్లాస్ లో నిద్ర రాదు స్టూడెంట్స్ కి, బోర్ కూడా కొట్టదు, వాళ్ళు చాలా అలర్ట్ గా ఉంటారు అండ్ దే 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 విల్ బి ఫుల్ ఫోకస్డ్ ఆన్ వాట్ ఐ టీచ్, అలా ఉంటుంది. సో ఎవ్రీ డే 1.5 hour క్లాస్ ఉంటుంది. ఓకే. విజేత 10 years career gap ఉంది మ్యామ్, కెన్ ఐ లెర్న్ ఇట్, హౌ వాంట్ టు జాయిన్ యువర్ ఆఫ్లైన్ క్లాసెస్? ఎస్ వజీద, మీకు 10 years career గ్యాప్ ఉంటే కూడా నో ప్రాబ్లం. మీకు ఆఫ్లైన్ క్లాసెస్ అంటే క్లాస్ రూమ్ ట్రైనింగ్ కావాలంటే ఒకసారి డైరెక్ట్లీ మన ఆఫీస్ కి వచ్చి కలవండి. నాతోని డైరెక్ట్లీ మాట్లాడొచ్చు. మా టీమ్ మెంబర్స్ ఉంటారు, మా స్టూడెంట్స్ ఉంటారు, క్లాస్ లో స్టూడెంట్స్ ఉంటారు. ఇక్కడ ఇంటర్న్షిప్ లో వాళ్ళు ప్రాక్టీస్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు కొందరు పిల్లలు స్టూడెంట్స్. వాళ్ళతోని మీరు డైరెక్ట్లీ మాట్లాడి వాళ్ళతోని కనుకోవచ్చు మేడం ఎలా చెప్తారు. ఎందుకంటే మీరు డైరెక్ట్లీ ఒకసారి స్టూడెంట్స్ తోని మాట్లాడితేనే మీకు తెలుస్తుంది మేడం చెప్పేది అది నిజమా అబద్ధమా మీకు తెలుస్తుంది. కాబట్టి డైరెక్ట్లీ ఆఫీస్ కి వస్తే బెటర్ అంటారు. అండ్ వన్ మోర్ థింగ్ టు ఎవ్రీ వన్, అందరు వినండి. మీరు కెరియర్ కౌన్సిలింగ్ కోసం కూడా మన దగ్గర వచ్చారు అనుకోండి, ఐ డూ నాట్ చార్జ్ ఎనీథింగ్. అంటే మేము విన్నాము వేరే వాళ్ళు వేరే వేరే కెరియర్ గైడెన్స్ కోసం వెళ్తారు కదా, కెరియర్ కౌన్సిలింగ్ కోసం వెళ్తారు కదా, వాళ్ళు డబ్బు చార్జ్ చేస్తారు అని విన్నాను. బట్ ఐ డూ నాట్ చార్జ్. నేను ఓన్లీ ఒకటి అందరికి రిక్వెస్ట్ ఏం చేస్తాను అంటే, నేను ఫోన్ లో అంత మందికి నేను కెరియర్ గైడెన్స్ ఇవ్వలేను. ఒకరితోని ఫోన్ లో మాట్లాడమంటే 1/2 hour అట్టే వెళ్ళిపోతుంది. నాకు డైలీ క్లాసెస్ కూడా ఉంటాయి, అన్ని క్లాసెస్ నేనే చెప్తాను కదా, కొంచెం నాకు టైం తక్కువ ఉంటుంది. కాబట్టి నేను అందరికి రిక్వెస్ట్ ఏం చేస్తాను, మీరు ఆఫీస్ కి రండి. మీరు అంత దూరం నుంచి ఆఫీస్ కి వస్తే ఐ హావ్ టు గివ్ రెస్పెక్ట్ టు యువర్ టైం. మీ టైం కి నేను రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, అందుకే మీకు కూర్చొని ఒక మంచిగా 15-20 minutes ఆర్ 1/2 hour మీ మొత్తం అన్ని కెరియర్ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. అండ్ ఐ డు నాట్ చార్జ్ ఎనీథింగ్. నేను డబ్బు ఏం చార్జ్ చేయను. ఓకే. సో డైరెక్ట్లీ మన ఆఫీస్ లో వచ్చి కలవండి. జియోమి టార్గెట్స్ ఉంటాయా? ఉండదు. వైష్ణవి, డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంటుందా మేడం? ఎస్ వైష్ణవి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటాయి. తక్కువ ఉంటుంది వెన్ కంపేర్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్. లాస్ట్ బ్యాచ్ లో హరీష్ అని ఒక అబ్బాయికి మేము వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కి ప్లేస్మెంట్ చేసి ఇచ్చాము, మేము రెఫర్ చేసాము. మ్యామ్ నేను ఇంటి దగ్గర ఉంటున్న గుంటూరులో. అచ్చా మనోజ్, ఓకే మీరు ఇంటి దగ్గర ఉంటున్నారా? దెన్ మీకు ఆన్లైన్ కోర్సెస్ సూటబుల్. సపోజ్ మీరు హైదరాబాద్ వచ్చి హాస్టల్లో ఉంటూ మీరు కోర్స్ చేయగలుగుతారు అంటే ఆఫ్లైన్ క్లాస్ కి రండి. ప్రసాద్, ఫ్రీలాన్సింగ్ కి హెల్ప్ చేస్తారా మ్యామ్? ఎస్ ఎస్ ప్రసాద్, ఫ్రీలాన్సింగ్ నా స్పెషాలిటీ అని చెప్పాను కదా, నేను ఫ్రీలాన్సింగ్ లో కూడా హెల్ప్ చేస్తాను. జియోమి, ఏ కంపెనీలో ఉంటాయి మ్యామ్ జాబ్స్? అన్ని కంపెనీస్ లో ఉంటాయి జియోమి, ఇంత ముందే చెప్పిన. ఐటీ కంపెనీస్ లో ఉంటాయి, పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో ఉంటాయి, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీస్ లో ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ లో ఉంటాయి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ లో ఉంటాయి. అన్ని బిజినెస్ ఎక్కడెక్కడ ఉంటుంది అక్కడక్కడ మన రిక్వైర్మెంట్ ఉంటుంది, డిజిటల్ మార్కెటర్స్ రిక్వైర్మెంట్. ఐఫోన్, మ్యామ్ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ పేజ్ ఆప్టిమైజేషన్ మీన్స్ ఐఫోన్ వెరీ స్మార్ట్. యా మీకు నేను చెప్తాను, ఇవి అన్ని మన కోర్స్ లోపలే ఉంది ఐఫోన్. యా నెక్స్ట్ వన్ ఇస్ వర్జిద, ఫ్రెషర్ గా జాబ్ స్టార్ట్ చేయొచ్చా మ్యామ్? ఎస్ విజేత, మీకు 10 years కెరియర్ గ్యాప్ ఉన్నా కూడా ఫ్రెషర్ లాగానే నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే. సాయి, ఆర్ ఎల్స్ 1 day or 2 days. సాయి అంటే లత, సాయి ఆర్ ఎల్స్ 1 day or 2 days నాకు అర్థం కాలేదు, మీకు ఫుల్ క్వశ్చన్ పెట్టండి కదా సాయి కుమార్. అశ్రిత, 2 months ఏనా మ్యామ్ కోచింగ్? ఎస్ అశ్రిత, 2 months అని చెప్తాను. కొన్ని సార్లు ఎలా ఉంటుంది తెలుసా, క్లాస్ లో కొంచెం బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటే నేను ఇంకా స్లోగా చెప్తాను. ఇంకా స్లోగా చెప్తే అది 2.5 months వరకు ఎక్స్టెండ్ అవుతుంది. సో నేను ఎగ్జాక్ట్లీ ఇదే టైం ఇట్లానే సెట్ అని నేను చెప్పాను. వన్ మోర్ థింగ్ గైస్, మీ అందరికీ చెప్తాను, మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో టైం టు టైం లాగా ఉండదు. నేను కొన్నిసార్లు అంటే చాలా డౌట్స్ అడుగుతున్నారు, లేకపోతే వాళ్ళకి ఒక టాపిక్ కొంచెం ఇంకా ఈజీగా ఇంకా స్లోగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే నేను టైం గురించి ఆలోచించను. 2.5 months 3 months 4 months కూడా ఈజీగా నేను డ్రాక్ చేస్తాను. స్టూడెంట్స్ కి ఇప్పటి వరకు అర్థం కాదు, అప్పటి వరకు నేను అది కొంచెం స్లోగా చెప్పేట్లాగానే ప్లాన్ చేస్తాను. OnePlus ఫ్రీ టూల్స్ ఇస్తారా కోర్స్ లో? ఎస్ OnePlus ఇస్తాను. జుబేర్, మ్యామ్ ఆన్లైన్ కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్ కి కూడా ప్లేస్మెంట్ ఇప్పిస్తారా మ్యామ్? ఎస్ జుబేర్, నేను అదే చెప్తున్నా. ఆన్లైన్ స్టూడెంట్ అయినా ఆఫ్లైన్ స్టూడెంట్ అయినా అందరికి నేను జాబ్ ప్లేస్మెంట్ కి హెల్ప్ చేస్తాను. ఇంతకు ముందు నేను నా వెబ్సైట్ లో జాబ్ ప్లేస్మెంట్ సక్సెస్ స్టోరీ ఒక పేజ్ చూపించాను కదా, దాన్ని కూడా మీరు చూస్తే శైలజ అని ఒక అమ్మాయికి 2 జాబ్ ఆఫర్స్ వచ్చింది. తను ఆన్లైన్ స్టూడెంటే, ఆన్లైన్ ట్రైనింగ్ స్టూడెంటే. ఆ వీడియో చూడండి, తను చెప్పింది కూడా
అంటే నేను ఆన్లైన్ ట్రైనింగ్ చేశాక నాకు 2 జాబ్ ఆఫర్స్ వచ్చింది, మంచి ప్యాకేజ్ లో వచ్చిందని తనే చెప్పింది. ఖుర్షిదా మ్యామ్ నా ఎఫర్ట్స్ ఫుల్ పెడతా మేడం, నేను ఫైనల్ ఇయర్ బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నా, హౌ కెన్ దిస్ బెనిఫిషియల్ టు మీ? ఖుర్షిదా, డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు చాలా హై డిమాండ్ లో ఉన్న కోర్స్ కదా, అండ్ ప్లస్ మీరు డిగ్రీలో కూడా అదే సబ్జెక్ట్ నేర్చుకున్నారు కాబట్టి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగుంది అంటే మీకు జాబ్ ప్లేస్మెంట్ చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది. అది హై డిమాండింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారు కాబట్టి. ఓకే యా. మౌనిక, వేర్ దిస్ రికార్డెడ్ వీడియో ఇస్ అప్లోడెడ్? రికార్డెడ్ వీడియోస్ అది మేము మీకు యాక్సెస్ ఇస్తాము మౌనిక, వి విల్ గివ్ యూ యాక్సెస్. మా టీమ్ మెంబర్స్ కి ఒకసారి మీరు కాల్ చేస్తే మీకు ఇంకా క్లారిటీగా తెలుస్తుంది. రియల్మీ సాలరీ హైక్ ఉంటుందా మేడం? ఎస్, రియల్మీ మీరు ఏ కంపెనీలో జాబ్ చేస్తే 1 ఇయర్ తర్వాత మీకు ఆ కంపెనీలో జాబ్స్ హైక్ ఇస్తారు, అప్రైజల్స్ అంటారు కదా, జాబ్ హైక్ ప్రతి ఒక్క కంపెనీలో ఉంటుంది. సపోజ్ ఒక కంపెనీలో జాబ్ హైక్ ఇస్తలేరు, 1 ఇయర్ తర్వాత కూడా జాబ్ హైక్ ఇస్తలేరు అంటే సంథింగ్ ఈస్ గడబడ్ విత్ దట్ కంపెనీ, బెటర్ టు లుక్ ఫర్ గుడ్ ఆపర్చునిటీ అని చెప్తాం. రేవతి, ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ మ్యామ్, మాది విజయవాడ అండ్ హౌస్ వైఫ్, ఆన్లైన్ క్లాసెస్ గెట్ ఇన్ అవ్వగలనా మ్యామ్, పాసిబుల్ అవుతుందా? ఎస్ రేవతి, మీరు విజయవాడ నుంచి మీరు హౌస్ వైఫ్, మీకు టెక్నికల్ అంతా రాకపోతే కూడా చల్తా అంటే ఏం కాదు, మీరు హ్యాపీగా డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు. ఎందుకు తెలుసా, నేను అంత స్లోగా ఫ్రమ్ బేసిక్స్ నుంచి నేను నేర్పిస్తాను. బేసిక్స్ అంటే ఫ్రమ్ స్క్రాచ్, వాళ్ళకి ఏం తెలియదు, ఆన్లైన్ అంత అలవాటు లేదు, వాళ్ళకి కూడా నేను జీరో నుంచి నేర్పిస్తాను కాబట్టి అర్థం చేసుకోవడానికి, వర్క్ చేయడానికి మీకు ఈజీగా మీరు చేయగలుగుతారు. ఏ కాన్ఫిడెన్స్ తో నేను చెప్తున్నా, ఎందుకంటే నేను ఇన్ని బ్యాచెస్ రన్ చేశాను కదా రేవతి. సేమ్ మీ సిచ్యువేషన్ లాగానే చాలా మంది స్టూడెంట్స్ వచ్చి వాళ్ళకు జెమ్ అయి జాబ్ లో ప్లేస్ అయ్యారు. సో ఆ కాన్ఫిడెన్స్ తోని నేను చెప్తున్నా. ప్రసాద్, ఫ్రీలాన్సింగ్ కి హెల్ప్ చేస్తారు? ఎస్ ప్రసాద్, ఫ్రీలాన్సింగ్ హెల్ప్ చేస్తా ప్రసాద్. ఎస్ఎల్ఎన్ క్లాస్ టైమింగ్స్ మేడం, ఆన్లైన్ క్లాస్ 4 o'clock to 5:30. మనోజ్, ఐఫోన్ మ్యామ్, డిజిటల్ మార్కెటింగ్ ఎంఎన్సీ కంపెనీస్ లో జాబ్స్ వస్తాయా? టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్. మనోజ్, మీరు ఫ్రెషర్ నా లేకపోతే ఎక్స్పీరియన్స్డ్ అంటే కెరియర్ లో గ్యాప్ ఉన్న క్యాండిడేటా? సపోజ్ ఫ్రెషర్ అంటే ఎస్ మీకు ఛాన్సెస్ ఉంటాయి. సపోజ్ మీకు కెరియర్ గ్యాప్ ఉంది అంటే మల్టీనేషనల్ కంపెనీస్ లో ఇప్పుడు కాదు, కొంచెం చిన్న కంపెనీస్ ఉంటాయి కదా, అట్లాంటి కంపెనీస్ లో మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్క నిమిషం, చాలా మంది ఇప్పుడు జాయిన్ అయ్యారు. లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ జాయిన్ నౌ. 5 అవుతుంది. ఓకే నౌ మనోజ్, నేను ఆన్సర్ చేస్తాను అనుకుంటా. 197 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, జాబ్ కోసం డిగ్రీ కంపల్సరీ ఉండాలి, ఫ్రీలాన్సింగ్ కోసం ఎనీబడి కెన్ లెర్న్. ఖుర్షిదా మ్యామ్, నా ఎఫర్ట్స్ ఫుల్ పెడతాను, ఆల్రెడీ చెప్పాను ఖుర్షిదా, సేమ్ క్వశ్చన్ మీరు రిపీట్ చేశారు. దివ్య, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, యా దివ్య ఇది కూడా చెప్పాను. ప్రసాద్, ఫ్రీలాన్సింగ్ అది కూడా చెప్పాను. షేక్, వర్కింగ్, ఎస్ మ్యామ్. అచ్చా, షేక్ చెప్తున్నారు ఎస్ మ్యామ్, వర్కింగ్ ఇన్ నైట్ షిఫ్ట్. ఓకే, మీరు నైట్ షిఫ్ట్ లోనే, ఫైన్, అర్థమైంది. జియోమి, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ప్యాకేజ్ ఎలా ఉంటాయి? జియోమి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్యాకేజెస్ ఎలా ఉంటాయని మీరు అడుగుతున్నారు రైట్ నౌ. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అది కూడా మెన్షన్ చేస్తే, లైక్ 1 year ఎక్స్పీరియన్స్, 2 years ఎక్స్పీరియన్స్, 5 years ఎక్స్పీరియన్స్ అది కూడా మెన్షన్ చేస్తే ఇట్ విల్ బి ఈజీ ఫర్ మీ టు ఆన్సర్ యూ. జిక్రియా, డూ వి గెట్ సర్టిఫికేట్ ఆఫ్? ఎస్ దిక్రియా, మీకు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత సర్టిఫికేషన్ ఉంటుంది. మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది, గూగుల్ సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి. ఓకే. షాహిద్, ఇస్ దిస్ కోర్స్ హెల్ప్ఫుల్ ఫర్ బ్లాగర్స్? ఎస్ షాహిద్, వెరీ మచ్ సూటబుల్ ఫర్ ఏ బ్లాగర్. మీ బ్లాగ్ కి ఇంకా మీరు గ్రో చేసుకోవడానికి యాడ్సెన్స్, అఫిలియేట్ మార్కెటింగ్ ఇవన్నీ మన కోర్స్ లో యాడెడ్ ఉంది. రియల్మీ మ్యామ్, శాలరీ హైక్? ఎస్ రియల్మీ ఉంటుంది. యా, సాయి ప్రసన్న అడుగుతున్నారు అంటే యుఎస్ లో డిజిటల్ మార్కెటింగ్ రిక్వైర్మెంట్ ఉంటుందా? ఎస్ సాయి ప్రసన్న, యుఎస్ లో కూడా డిజిటల్ మార్కెటింగ్ కి చాలా హై డిమాండ్ ఉంది అని మనం చెప్పొచ్చు. ఓన్లీ యుఎస్ఏ కాదు, మీరు యూకే, ఆస్ట్రేలియాలో కూడా డిజిటల్ మార్కెటర్స్ కి చాలా హై రిక్వైర్మెంట్ ఉంది అని ఆ కాన్ఫిడెన్స్ నేను మీకు చెప్పగలుగుతాను. మౌనిక, ఓకే మౌనిక, దెన్ మీకు రికార్డెడ్ వీడియోస్ కావాలంటే ఒకసారి మా టీమ్ మెంబర్స్ తో మాట్లాడండి. రేవతి అడుగుతున్నారు విజయవాడలో ప్లేస్మెంట్స్ ఉంటాయా? ఎస్ రేవతి, విజయవాడలో కూడా ప్లేస్మెంట్స్ ఉంటాయి. రీసెంట్లీ మా స్టూడెంట్ అంటే తను కడపలో ఉంటారు, కడపలో తనకు ప్లేస్మెంట్ వచ్చింది. మీకు కూడా అంటే విజయవాడలో ఏదో సంథింగ్ హెల్ప్ చేస్తాం, లేకపోతే మేము చెప్పిన ట్రిక్స్ అన్న టెక్నిక్స్ అన్న యూస్ చేసి
మీరు కూడా విజయవాడలో వేకెన్సీస్ వెతకగలుగుతారు. హైదరాబాద్ అంత నంబర్ ఆఫ్ వేకెన్సీస్ విజయవాడలో మేబీ కాకపోవచ్చు. కొంచెం సాలరీ విషయంలో కూడా విజయవాడలో కొంచెం సాలరీ తక్కువ ఇవ్వచ్చు మేబీ. బట్ వీ విల్ హెల్ప్ యూ ఇన్ ప్లేస్మెంట్ దేర్ ఆల్సో రేవతి. ఎంబీఏ ఇస్ మ్యాండేటరీ ఆర్ నాట్? నో నో, నాట్ మ్యాండేటరీ. ఉంటే మంచిది. 197 మీకు ఎంబీఏ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నారు అంటే బెటర్. లేకపోతే కూడా జాబ్ వస్తుంది. జియోమి జాబ్ వచ్చాక ట్రైనింగ్ ఇస్తారా మ్యామ్ ఆఫీస్ లో? అచ్చా, ఆ ఆఫీస్ లో మీకు ఏ కంపెనీలో జాబ్ వచ్చింది? ఎస్ జియోమి, దిస్ ఇస్ వెరీ కామన్. ఎందుకంటే మీకు జాబ్ లో హైర్ చేస్తున్న కంపెనీ కూడా వాళ్ళకి తెలుసు కదా మీరు ఫ్రెషర్ అని. ఫ్రెషర్ ఎక్కడైనా జాబ్ అయితే వాళ్ళు కొంచెం మీకు ఆ ప్రాజెక్ట్ గురించి నాలెడ్జ్ ఇస్తారు. ఈ ప్రాజెక్ట్ ఇది, ఈ ప్రాజెక్ట్ లో వాళ్ళ రిక్వైర్మెంట్ ఇది అని మీకు కేటీ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అండ్ ఎస్, మన ట్రైనింగ్ తర్వాత మీరు ఎట్లాంటి సిచ్యువేషన్ లో కూడా మీరు అక్కడ సింగిల్ హ్యాండెడ్ గా ప్రాజెక్ట్ చేయగలుగుతారు. వన్ మోర్ థింగ్ మీ అందరికీ చెప్తాను. మనం ఇప్పటి వరకు ఇన్ని బ్యాచెస్ కంప్లీట్ చేశాం కదా. ప్రతి ఒక్క బ్యాచ్ లో మన స్టూడెంట్స్ నుండి ఒక ర్యాపో బిల్డప్ అవుతుంది కదా, ఒక మంచి రిలేషన్ బిల్డప్ అవుతుంది కదా. వాళ్ళు కంపెనీలో జాబ్ లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఎప్పుడైనా ఏమైనా ఇష్యూస్ వచ్చింది, వాళ్ళు ఎక్కడైనా స్ట్రక్ అయిపోయారు, మేడం నేను ఇక్కడ నుంచి ఏం చేయాలి నాకు ఏం అర్థమైతే లేదు, ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు ట్రబుల్ లో కొంచెం ప్రాబ్లమ్స్ లో ఉన్నారు అంటే నాకు ఫోన్ చేస్తే నేను వాళ్ళకి చెప్తాను, అట్లా కాదు గణేష్ ఇట్లా చేయాలి, ఇట్లా కాదు రాహుల్ ఇట్లా చేయాలి. నేను వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ కాకుండా వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళకి బయట తీసుకొచ్చేట్లాగా కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాను. సో ఎస్, ఐ విల్ బి హెల్పింగ్ ఆల్ మై స్టూడెంట్స్ throughout their career. ఓకే, యా. సో డిజిటల్ మార్కెటింగ్ ఎప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటాయి? డిజిటల్ మార్కెటింగ్ నోటిఫికేషన్ ఎవ్రీడే ఉంటాయి. మా ఇప్పుడు రీసెంట్లీ కంప్లీట్ అయిన బ్యాచ్ వాళ్ళకి ఎవ్రీడే ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి. అట్లా చేయిస్తాను నేను. ఎవ్రీడే ఇంటర్వ్యూ కాల్స్ రావాలి. ఒక రోజు వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్ వస్తలేదు అంటే నాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఏం గడబడ ఏమైంది అలాగా. సో ఎవ్రీడే నోటిఫికేషన్స్, ఎవ్రీడే అప్డేట్స్ ఉంటాయని చెప్తాం. షౌకత్, క్లాసెస్ ఈజ్ ఇట్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే? మండే టు సాటర్డే. నేను సాటర్డే కూడా వదలను. మండే టు సాటర్డే క్లాసెస్ పెడతాను. ఓన్లీ సండే ఒకరోజు హాలిడే ఉంటుంది. అండ్ మధ్యలో ఎప్పుడైనా నేషనల్ హాలిడేస్ ఉంటే నేషనల్ హాలిడేస్ రోజు నేను హాలిడే ఇస్తాను. అదర్వైజ్ నేను సాటర్డే కూడా వర్క్ చేస్తాను. ఓకే. ఐఫోన్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో హెల్ప్ఫుల్ అవుతుందా? ఎస్, ఐఫోన్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ లో కూడా డిజిటల్ మార్కెటింగ్ చాలా ఇంపార్టెంట్ ఒక రోల్ ప్లే చేస్తుంది. OnePlus ఫ్రీ టూల్స్ ఇస్తారా? ఎస్, ఆల్రెడీ చెప్పాను. OnePlus సాహితి ఆఫ్లైన్ కోర్సెస్ ఫీ ఎంత మ్యామ్? ఆఫ్లైన్ కోర్సెస్ అంటే క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంది కదా, క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఆర్ ఆఫ్లైన్ కోర్సెస్ లో మీకు డిజిటల్ మార్కెటింగ్ క్లాస్, కమ్యూనికేషన్ స్కిల్ క్లాస్, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్, ఇది మొత్తం కలిపి 20,000 రూపీస్. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే సాహితి మా టీం మెంబర్, మీరు ఆల్రెడీ ఫోన్ చేశారు కదా, మా టీం మెంబర్ తోని మాట్లాడండి. షాహిద్, ఇస్ ఇట్ ఏ కోర్స్ హెల్ప్ఫుల్ ఫర్? షాహిద్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. జిక్రియా, కెన్ వి గెట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ఫ్రీలాన్సింగ్ డ్యూరింగ్ లెర్నింగ్? ఎస్ ఎస్ జిక్రియా, మన కోర్స్ చేస్తూనే మీరు ఒక రియల్ టైమ్ లైవ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారు కాబట్టి ఎస్, మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్ లో చాలా నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. కంపెనీ డిజిటల్ మార్కెటింగ్ ది మ్యామ్. ఓకే, జియోమి మీరు ఒక కంపెనీ పేరు పెట్టారు, ఆ పేరు డిజిటల్ మార్కెటింగ్ కంపెనీనా అని అడిగారు జియోమి. నా ఈ కంపెనీ పేరు నేను ఐ హావ్ టు రీసెర్చ్ కదా, నేను డైరెక్ట్లీ డెమో క్లాస్ లో నేను చెప్పలేను ఆ కంపెనీ జెన్యూన్ కంపెనీయా, ఆ కంపెనీ ఫేక్ కంపెనీనా, స్కామ్ చేసే కంపెనీనా. నాకు కొంచెం టైం ఇస్తే నేను చేస్తాను. కానీ వాట్ ఐ రికమెండ్ యూ ఇస్ జియోమి, ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ అంటే వాట్ ఈస్ దట్ కంపెనీ, ఒకసారి గూగుల్లో కొట్టి చూడండి, వాళ్ళకి మొత్తం మీకు డీటెయిల్స్ కనిపిస్తాయి. ప్రసాద్ మ్యామ్ ఆన్లైన్ ప్రాజెక్ట్స్ వస్తాయి. ఓకే, ప్రసాద్ అడుగుతున్నారు మేడం కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత మీకు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ వస్తాయి? ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఫ్రమ్ క్యాండిడేట్ టు క్యాండిడేట్ ప్రసాద్. కొందరికి 1 month లోనే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ వచ్చేస్తుంది. కొందరికి మన స్టూడెంట్ ఎట్లా తెలుసా, కొందరికి 15 days అంటే కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత 15 days లోనే వాళ్ళకి ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ రావడం స్టార్ట్ అయిపోతుంది. సో క్యాండిడేట్ టు క్యాండిడేట్ ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ ఎందుకు చెప్తున్నా అంటే కొందరు ఫాస్ట్ ఉంటారు, కొందరు కొంచెం వాళ్ళకి ఎక్స్ట్రా పుష్ అవసరం ఉంటుంది. సో ఆ ఎక్స్ట్రా పుష్ చేయడానికి నేను ఉంటాను అట్లా. ఖుషిదా మ్యామ్ కోర్స్ జాయిన్ అయ్యాక అచ్చా. దెన్ లావణ్య, హౌ మెనీ డెమో క్లాసెస్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ మ్యామ్? లావణ్య అడిగారు హౌ మెనీ డెమో క్లాసెస్ యూ ఆర్ గోయింగ్ టు గివ్ మ్యామ్? లావణ్య, దిస్ ఇస్ వన్ డెమో క్లాస్, అనదర్ డెమో క్లాస్ విల్ బి సమ్వేర్ సూన్. మా టీమ్ మెంబర్ తో ఒకసారి మాట్లాడండి, త్వరలోనే ఇంకొకటి కూడా ఉంటుంది.
మ్యామ్ కోర్స్ జాయిన్ అయ్యాక విదిన్ వస్తుంది. ఎస్ ఖుషిత, నేను ఇంతకు ముందే చెప్పిన. సామ్సంగ్ మేడం, ఆన్లైన్ కోర్సెస్ ఆర్ ఆఫ్లైన్ కోర్స్ లో డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ఏది సామ్సంగ్ అడిగారు. ఓకే, సామ్సంగ్ ఆన్లైన్ కోర్సెస్ ఎవరికి నేను ఆల్రెడీ చెప్పాను. సామ్సంగ్ ఆఫ్లైన్ కోర్స్ ఎవరికి సూటబుల్, వాళ్ళకి వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు, వాళ్ళకి అంటే మన ఆఫీస్ వరకు రాగలుగుతారు అంటే వాళ్ళకి ఆఫ్లైన్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ బెటర్. నేను హైదరాబాద్ రాలేను, అంత దూరం ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళలేను అంటే వాళ్ళకి ఆన్లైన్ క్లాస్ బెటర్. ఆన్లైన్ క్లాస్ ఫీజ్ ఇస్ 15,000 రూపీస్, క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఫీజ్ ఇస్ 20,000 రూపీస్. కోర్స్ జాయిన్ అయ్యాక విదిన్ 1 month జాబ్ వస్తుందా మ్యామ్? ఖుషిత, హెల్ప్ మీ, అంటే మీరు ఆల్రెడీ మా స్టూడెంట్స్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా, మీరు మీరు షబానా షక్కు వాళ్ళ ఫ్రెండేనా మీరు? చెప్పండి. అంటే నాకు ఎందుకు డౌట్ అనిపిస్తుంది, మీరు మేబీ మా స్టూడెంట్ తెలిసిన వాళ్ళ సంబడి కావచ్చు లాగా అనిపిస్తుంది. బట్ ఎస్, వి విల్ హెల్ప్ యూ ఇన్ జాబ్ ప్లేస్మెంట్ ఖుషిత. ఓకే, రాజేష్, వెన్ విల్ స్టార్ట్? రాజేష్, ఆన్లైన్ కోర్స్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 15th of May. ఓకే, యా మ్యామ్. ఖుషిత ఆల్రెడీ నేను ఆన్సర్ చేశాను. వజీదా, ఆఫ్లైన్ క్లాసెస్ లో ల్యాప్టాప్. వజీదా, ఆన్లైన్ క్లాసే కాదు, ఆఫ్లైన్ క్లాస్ లో కూడా మీకు ల్యాప్టాప్ ఇస్ మ్యాండేటరీ, కంపల్సరీ ల్యాప్టాప్ ఉండాలి. ల్యాప్టాప్ లేకపోతే మనం ప్రాక్టీస్ చేయలేం. రాజేష్, వెన్ విల్ ఆఫ్లైన్ క్లాస్ కాల్ స్టార్ట్? ఆఫ్లైన్ కాల్ స్టార్ట్, క్లాస్ స్టార్ట్? క్లాస్ అంటే రీసెంట్ గా స్టార్ట్ అయింది రాజేష్. ఆఫ్లైన్ క్లాస్ రీసెంట్ గా స్టార్ట్ అయింది. జియోమి, జాబ్ వర్క్ ఆఫీస్ లోనే ఉంటుంది. జాబ్ వర్క్ ఆఫీస్ లోనే ఉంటుంది మ్యామ్. జియోమి, మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. జాబ్ వర్క్ ఆఫీస్ లోనే ఉంటుంది మ్యామ్. మీ క్వశ్చన్ ఇంకొకసారి పెట్టండి కదా. రాజశేఖర్, మ్యామ్, ఐ హావ్ 8 years career gap, కెన్ ఐ సర్వైవ్? ఎస్ రాజశేఖర్, యూ కెన్ సర్వైవ్ ఆఫ్టర్ 8 years of career gap ఆల్సో. చాలా మంది మన స్టూడెంట్ 13 years career gap, 17 years career gap కూడా సర్వైవ్ అవ్వగలరు. వాళ్ళు హ్యాపీగా కంపెనీస్ లో జాబ్ చేస్తూ ఉంటున్నారు, ఐటీ కంపెనీస్ లో ఉంటున్నారు, సర్వైవ్ అవుతున్నారు ఫ్రెషర్ లాగా జాబ్. మీరు ఎందుకు కారు కదా? లావణ్య, ఓకే, హౌ మెనీ డెమో క్లాసెస్? 2. వేణుగోపాల్ గారు, ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుందా మేడం? ఎస్, ఫుల్ సపోర్ట్ ఉంటుంది. వేణుగోపాల్, ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుంది. ప్లస్ మా ట్రాక్ రికార్డ్, అంటే మేము ఇన్ని బ్యాచెస్ చేసాం కదా, ఆల్మోస్ట్ కరియర్ కోసం వచ్చిన వాళ్ళు, జాబ్ కోసం వచ్చిన వాళ్ళు మాక్సిమం అందరు ప్లేస్ అయిపోయారు. ఇది మా ట్రాక్ రికార్డ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్ ఆల్సో. సో ఎస్, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ గెట్స్ ప్లేస్. టైం తీసుకొని చెప్పండి. జియోమి, మీ మొత్తం క్వశ్చన్ ఒకేసారి పెట్టండి, అంటే సగం సగం క్వశ్చన్స్ పెడితే అది మర్చిపోతున్నాం. సాయి, డిఫరెన్స్ బిట్వీన్ career 9 and okay, very good question, Sai. Difference between career 9 training and YouTube digital marketing courses. See, YouTube is a ocean. YouTube లో మీరు ఏ సబ్జెక్ట్ అయినా వెతకండి, మీకు దాని మీద మీకు ట్యూటోరియల్స్ దొరుకుతుంది. మీరు .NET నేర్చుకోవచ్చు, జావా నేర్చుకోవచ్చు, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా యూట్యూబ్ లో మస్తు వీడియోస్ ఉన్నాయి, అన్ని చూస్తూ మీరు నేర్చుకోవచ్చు. నా యూట్యూబ్ వీడియోస్ కి ఇంకా career 9 కి డిఫరెన్స్ ఏంటంటే, career 9 లో సుష్మిత మేడం ఉంది కదా, అదే డిఫరెన్స్. career 9 లో వస్తే నేను దగ్గర, అంటే మీకు దగ్గర నుంచి మీకు ప్రాక్టీస్ చేపిస్తాను, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తాను, అండ్ ఐ విల్ గివ్ యూ వెరీ గుడ్ జాబ్ సపోర్ట్ ఆల్సో, సో దట్ మీరు జాబ్ ప్లేస్మెంట్ అయ్యే వరకు మీకు వదలను. సో దిస్ సపోర్ట్ ఐ విల్ గివ్ ఫ్రమ్ మై సైడ్ అండ్ దిస్ ఇస్ మై గ్యారంటీ. యూట్యూబ్ లో మేబీ నేను వేరే యూట్యూబర్స్ మీద నేను కమెంట్ చేస్తలేను, కానీ యూట్యూబ్ లో ఏమైనా డౌట్స్ వచ్చింది అంటే మీరు వాళ్ళకి ఓన్లీ కమెంట్ చేయాలి, వాళ్ళకి డైరెక్ట్ మీరు డైరెక్ట్ గా మాట్లాడలేరు కదా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. career 9 లో నేను మీకు ఇంటరాక్టివ్ గా డైరెక్ట్ మాట్లాడుతూ మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను, మీకు జాబ్ వరకు హెల్ప్ చేస్తాను. యూట్యూబ్ లో ఓన్లీ మనం కమెంట్స్ చేయొచ్చు, ఆ కమెంట్స్ కి కూడా ఆ యూట్యూబర్ రిప్లై చేస్తారా లేదా అది తెలియదు, చెప్పలేము. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. రాజేష్, ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్? బోత్. రాజేష్, ఫ్రీలాన్సింగ్ వచ్చేసి అన్ని ఆఫ్లైన్ ఆన్లైన్ అన్నిట్లో ఉంటుంది. మీరు ఈ వీడియో రికార్డింగ్ ఒకసారి చూడండి. మన రెండు కోర్సెస్ లో కూడా ఆన్లైన్ క్లాస్, ఆఫ్లైన్ క్లాస్ లో కూడా హౌ టు బికమ్ అ ఫ్రీలాన్సర్ ఆ సబ్జెక్ట్ ఉంది, నేనే చెప్తాను. హైదరాబాద్ లోన జాబ్ కావాలి మ్యామ్ వస్తుందా? ఖుషిదా, ఎందుకు రాదు? మస్తు కంపెనీస్ ఉన్నాయి, హ్యాపీగా చాలా కంపెనీస్ ఉన్నాయి.
మీకు జాబ్స్ కూడా వస్తాయి. ఆఫ్లైన్ క్లాసెస్ ఎప్పుడు మ్యామ్? ఐఫోన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఎప్పుడు? ఐఫోన్ ఆఫ్లైన్ క్లాసెస్ రీసెంట్ గా స్టార్ట్ అయింది. నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు కనుక్కోవడానికి ఒకసారి మా టీమ్ మెంబర్స్ కి కాల్ చేయండి కదా, వాళ్ళు మీకు ఎగ్జాక్ట్ డేట్ చెప్పిస్తారు. సో మీరు ఎగ్జాక్ట్ అంటే ఒక 3 months పట్టుకోండి, ఇప్పుడు నుంచి 3 months 3.5 months పట్టుకోండి. సో ఆ డేట్ మా టీమ్ మెంబర్స్ మీకు చెప్పేస్తారు, అప్పటి నుంచి మీరు రావచ్చు. సాయి, ఒకసారి 2-3-4 కంపెనీస్ లో వర్క్ చేయొచ్చా మ్యామ్? అచ్చా, ఓకే. సాయి అడుగుతున్నారు, మేడం ఒకేసారి 2-3-4 కంపెనీస్ లో వర్క్ చేయొచ్చా మ్యామ్, లైక్ ఫ్రీలాన్సింగ్ టైప్? ఫ్రీలాన్సింగ్ లాగా మీరు చేయొచ్చు సాయి. నేను ఒకేసారి మేడం ఒకేసారి 2-3-4 కంపెనీస్ లో ఒకేసారి వర్క్ చేయొచ్చా అంటే నాకే భయమైంది. అంటే దట్ ఈస్ కాల్డ్ మూన్ లైటింగ్. సో మూన్ లైటింగ్ నేను రికమెండ్ చేయను. బట్ ఎస్, యాజ్ ఎ ఫ్రీలాన్సర్ యూ కెన్ వర్క్ ఇన్ మల్టిపుల్ కంపెనీస్, మల్టిపుల్ ప్రాజెక్ట్స్. మూన్ లైటింగ్ లో ఏంటి తెలుసా, యూ టేకింగ్ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ దట్ కంపెనీ, దట్ ఈస్ ఇల్లీగల్, అది చేయొద్దు. ఫ్రీలాన్సింగ్ లో మనం ఎంప్లాయ్ కాదు, మనం ఒక వెండర్ లాగా వాళ్ళ కింద వాళ్ళ కంపెనీకి కోసం వర్క్ చేస్తాం కాబట్టి ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. రాజశేఖర్, మ్యామ్ హౌ మెనీ డేస్ కోర్స్? రాజశేఖర్ ఆల్రెడీ చెప్పాను, ఆన్లైన్ క్లాస్, ఆన్లైన్ కోర్స్ 2 months కోర్స్. జియోమి, జాబ్ చేస్తున్న వారికి ట్రైనింగ్ ఆ టైంలో ఉంటుంది. జియోమి జాబ్ చేస్తున్న వారికి ట్రైనింగ్ అంటే మా దగ్గర డిఫరెంట్ టైమింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు అంటే 4 o'clock to 5:30 బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మే 15th నుంచి. సపోజ్ ఈ టైం మీకు సూటబుల్ అయితే లేదు అంటే ఒకసారి మా టీం మెంబర్స్ కి కాల్ చేయండి. మీకు ఈ రోజు పొద్దున కాల్ చేశారు కదా మా టీం మెంబర్ వాళ్ళు, జూమ్ లింక్ షేర్ చేయడానికి, ఆ నంబర్ కి కాల్ చేసి కనుక్కోండి, వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జిక్రా, డబ్ల్యూఐ అంటే ఓకే. iPhone, ma'am, I completed testing is better. Acha. iPhone, ma'am, I completed MTech in 2019. Digital marketing or testing is better for career gap students as fresher. iPhone, software testing is also very good career. Digital marketing is also very good career. Kada సాఫ్ట్వేర్ టెస్టింగ్ లో మీకు కోడింగ్ స్కిల్స్ ఉండాలి, మీరు జావా నేర్చుకోవాలి. అండ్ మాన్యువల్ టెస్టింగ్ తో పాటు మీరు సెలేనియం ఇట్లాంటి ఆటోమేషన్ టూల్ కూడా నేర్చుకోవాలి కదా, ఇది మీ అందరికీ తెలుసు. నా ఆటోమేషన్ టెస్టింగ్ లో సెలేనియం నేర్చుకునేటప్పుడు మీరు జావా కోడింగ్ చేయగలుగుతారు అంటేనే యాజ్ ఎ టెస్టర్ మార్కెట్ లో సర్వైవ్ అవ్వగలుగుతారు. నౌ యూ హ్యావ్ టు డిసైడ్ ఐఫోన్, మీరు కోడింగ్ ఇంట్రెస్ట్ ఉందా అండ్ కోడింగ్ సైడ్ వెళ్ళగలుగుతారా లేదా, ఇది ఆలోచించండి. వేరాస్ డిజిటల్ మార్కెటింగ్ లో కోడింగ్ ఉండదు, సో హ్యాపీగా ఈజీగా నేర్చుకోవచ్చు. సెకండ్ డిఫరెన్స్ వచ్చేసి సాఫ్ట్వేర్ టెస్టింగ్ నేర్చుకుంటే మార్కెట్ లో ఫ్రెషర్స్ కి అంత రిక్వైర్మెంట్ ఉండకపోవచ్చు. మీరు ఆల్రెడీ మార్కెట్ లో చూసారు, ఐటీ ఇండస్ట్రీలో సాఫ్ట్వేర్ టెస్టర్స్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్రెషర్ రిక్వైర్మెంట్ చాలా 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 తక్కువ ఉంటుంది మార్కెట్ లో. వేరాస్ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రెషర్ రిక్వైర్మెంట్ మార్కెట్ లో చాలా ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ. అంటే ఒక 1 month లో 25 days వర్కింగ్ డేస్, అంటే 25 days కూడా మా డిఫరెంట్ స్టూడెంట్స్ కి ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి. అంటే ఎన్ని కంపెనీస్ కాల్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. సో ఎస్, డిజిటల్ మార్కెటింగ్ లో జాబ్ వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు తొందరగా జాబ్ లో ప్లేస్ అవ్వగలుగుతారు, తొందరగా జాబ్ కొట్టేస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఐఫోన్, ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఐఫోన్ నాకు ఒకటి హెల్ప్ చేయండి. ఆర్ యూ రిలేటెడ్ టు సూరజ్, వన్ ఆఫ్ అవర్ స్టూడెంట్? నాకు ఒకసారి కన్ఫర్మ్ చెప్పండి ఎస్ మేడం అని. నాకు నేను ఐ కెన్ రిలేట్ దెన్. జుబేర్, మ్యామ్ ఆఫ్లైన్ కి వస్తే బెటరా లేక ఆన్లైన్ లోని కోర్స్ తీసుకుంటే బెటరా? ఐఎమ్ ఫ్రమ్ బియుఎంఎస్ స్టూడెంట్. అచ్చా, జుబేర్, మీరు హైదరాబాద్ లో ఉంటే క్లాస్ రూమ్ ట్రైనింగ్ కి రండి. మీరు వేరే సిటీలో ఉంటే ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్ గుడ్. ఇప్పుడు మీరే డిసిషన్ తీసుకోవాలి. 2 ప్లేసెస్ లో కూడా సేమ్ టాపిక్, సేమ్ సబ్జెక్ట్ నేనే, సేమ్ ట్రైనర్ కూడా సేమ్ నేనే, సో డిఫరెన్స్ ఏమి ఉండదు. Rajashekar, ma'am, new batch is going to start. Rajashekar, new batch is starting from May 15th. Xiaomi, digital marketing job role ఎన్ని మ్యామ్ ఎలా ఉంటుంది? ఫుల్ ఇంగ్లీష్ రావాలినా? Xiaomi, డిజిటల్ మార్కెటింగ్ జాబ్ లో ఫుల్ ఇంగ్లీష్ ఉండాలా, కావాలా, అవసరం ఉంటుందా అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే బెటర్. కానీ కొన్ని జాబ్స్ ఎలా ఉంటాయి, కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయి అంటే వాళ్ళు ఇంగ్లీష్ కి అంత పట్టించుకోరు. మీకు ఇచ్చిన వర్క్ మీరు చేస్తున్నారా లేదా, అంటే ఈ క్యాండిడేట్ లో స్కిల్ ఉందా లేదా, అది ఒకటే చెక్ చేస్తారు. మీలో స్కిల్ ఉంది, వాళ్ళు ఇచ్చిన వర్క్ మీరు చేయగలుగుతున్నారు అంటే హ్యాపీగా మీకు తీసుకుంటారు. సో అట్లా కూడా ఉంటుంది. नेक्स्ट स्टडीज विद डिजिटल मार्केटिंग करके फ्रीलांस करके लाइफ में सेट हो सकते हैं मैडम? अच्छा, जुबेर इज आस्किंग स्टडीज विद डिजिटल मार्केटिंग में स्टडीज करके
फ्रीलांस सीख के अपन लाइफ में सेट हो सकते हैं क्या नहीं करके जुबैर पूछ रहे। 100% हम अपन सेट हो सकते हैं जुबैर। आप स्टडीज में भी बोलते एमबीए ने तो डिग्री में भी आप डिजिटल मार्केटिंग ही सीखे ना, उसके बाद फ्रीलांसिंग का भी स्किल सीख लिए तो डेफिनेटली प्रोजेक्ट्स कैसे लाना वो आपको समझ में आ जाता। प्रोजेक्ट्स कैसे लाना प्लस वो प्रोजेक्ट्स में कैसे काम करना आप ये भी सीख सकते। ये भी आपको विद कोर्स में भी आप सीख जाते ना, तो उसके बाद आप हैप्पीली सेट हो सकते करके ये मेरा थिंकिंग है। రాజశేఖర్ మ్యామ్ వెన్ ఇస్ ద న్యూ బ్యాచ్? అచ్చా రాజశేఖర్ నేను మరీ చెప్తున్నా, మే 15th రాజశేఖర్ ఆఫ్లైన్ క్లాస్ రూమ్ క్లాసెస్ బ్యాకప్ చెప్తారా? ఆఫ్లైన్ క్లాసెస్ అంటే క్లాస్ రూమ్ క్లాసెస్ బ్యాకప్ చేద్దాం, ఆల్రెడీ నేను కాల్ మాట్లాడిన బ్యాకప్ క్లాసెస్ చెప్తారు అని మీ టీమ్ మెంబర్స్ చెప్పారు. సో నేను ఎస్ ఎస్ వజీదా మీకు బ్యాకప్ క్లాసెస్ ఉంటాయి, మీరు రావచ్చు, హ్యాపీగా రావచ్చు. బ్యాకప్ క్లాసెస్ నేనే చెప్తాను. జియోమి సర్వీస్ బేస్ కంపెనీలో డిజిటల్ మార్కెటింగ్ కి జాబ్స్ ఉంటాయా? ఎస్ ఉంటుంది. సర్వీస్ బేస్ కంపెనీస్ లో కూడా డిజిటల్ మార్కెటింగ్ రోల్స్ ఉంటాయి. నేను చెప్పాను కదా జియోమి ఎన్ని బిజినెసెస్ ఉంటాయి అన్ని బిజినెసెస్ లో డిజిటల్ మార్కెటింగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. రాజేష్ మ్యామ్ డైలీ క్లాసెస్ తర్వాత ఛాలెంజెస్ ఇస్తారు. ఎస్ ఛాలెంజెస్ కాదు, నేనంటే హోంవర్క్ అంటాను లేకపోతే టాస్క్ అంటాను. అండ్ ఎస్ ఎవ్రీ డే టాస్క్ ఇస్తాను, ఎవ్రీ డే హోంవర్క్స్ ఇస్తాను. నో మ్యామ్ ఐఎమ్ నాట్ రిలేటెడ్ టు ఎనీవన్. ఓకే ఐఫోన్ క్లారిటీ వచ్చేసింది. ఓకే దట్స్ ఇట్. అందరు డౌట్స్ క్లారిఫై చేసేసాను. ఎనీబడి ఎల్స్ గైస్? థ్యాంక్ యూ మ్యామ్. జుబేర్ థ్యాంక్ యూ మ్యామ్, యు ఆర్ గ్రేట్. ఐఎమ్ సర్చింగ్ సో మెనీ ఇన్స్టిట్యూషన్, నో వన్ విల్ బి లైక్ దట్. అవర్ కమ్యూనికేషన్ స్కిల్ is very good, your communication. Thank you so much Zubair, thank you so much. Sheikh is also saying thank you so much. Thank you so much guys everyone. మీరు మన దగ్గర జాయిన్ అవ్వండి, వేరే ఎక్కడైనా జాయిన్ అవ్వండి. ఐ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ కరియర్. మంచిగా గ్రో అవ్వండి అండ్ చాలా డబ్బు సంపాదించాలి, చాలా హ్యాపీగా ఉండాలి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ లెట్స్ మీట్ సమ్ టైమ్. ఓకే సో దట్స్ ఇట్ గైస్, నేను డెమో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఎస్ ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్ మా టీమ్ మెంబర్స్ ఉన్నారు కదా, సార్ ఉన్నారు, మేడం ఉన్నారు, వాళ్ళకి కాల్ చేసి మిగతా డీటెయిల్స్ కూడా కనుక్కోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. నమస్తే, టాటా, బాయ్ బాయ్.